ఈ రోజు మన ముందు విష్ణు రైటర్ కమ్ సింగర్. ఎవరు ఈ విష్ణు అంటే కదిలే ఓ అడుగు అనే ఒక సాంగ్ వచ్చింది. బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజకీయాలలో వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు, అయిపోయింది. తర్వాత ఏమైంది? ఎంత ఎంత తీసుకున్నాం ఆ పాటకు పైసలు? మరి పర్సెంటేజ్ ఎంత వచ్చింది అంటే ఆమె అన్నది ఎంత వచ్చినా సరే 50-50 తీసుకుందాం విష్ణు ఆ రోజు మాట అన్నది. నేను ఏదో ప్రాబ్లం ఉండి నాకు డబ్బులు చాలా అవసరం ఉండి ఒక రోజు నేను కాల్ చేసినా. ఆ ఒక్క మాటతోటి నాకు ఏ మాటలు యువత ముందుకు వచ్చి ఈమె బలంగా వస్తే మిగతా ఆమెను చూసి ఇంకో 10 మంది వస్తారు కావచ్చు. యువత రాజుగా ఆ బలంతో నేను రాసిన తర్వాత ఇప్పుడు ఈమె అట్లేసరికి ప్లస్ నాకు అప్పుడు తర్వాత యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ టైంలో కూడా ఆమె బర్రెలక్క చెడ్డదే అని ప్రూవ్ చేయడానికి కాదు నా ఇంటెన్షన్. ఏంటంటే మేబీ కొన్ని సందర్భాలలో లేకపోవచ్చు, డబ్బులు ఉండవు, ఎంత ఉన్నోడికి కానీ డబ్బులు ఉండవు. ఒక 2-3 డేస్ నేను అడ్జస్ట్ చేస్తా అని ఇవ్వకపోయినా పర్లేదు. ఆ మాట నాతను లేవు అనడం అనేది కరెక్ట్ అనిపించలేదు అనుకుంటా. అంటే అట్టింగ్ అనిపిస్తే మనం కొంతమంది మన అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం రిజెక్ట్ చేస్తే అంటే కొంచెం యాక్సిడెంట్ అంటే ఆమె ఏమన్నా డైరెక్ట్ ఫోన్ కట్ చేయగానే నీ ఫీలింగ్ ఏం చెప్పు, ఓపెన్ గా మాట్లాడు. ఇక ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్న మాట ఖచ్చితంగా నేను పర్ఫెక్ట్ అనుకున్నాను. అదే మాట లోపల కూడా బర్రెలక్క మీద పాట రాయాలి, బర్రెలక్కని ఇంకో మెట్టెక్కియాలి, జనాలకి ఆమె గలం వెళ్ళాలి, లేదంటే ఆమె పట్టుదల వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ నీకెందుకు వచ్చింది? ఆమెకి ఎందుకు నీ పాట రాయాలి? నేను ఎందుకు రాసిన అంటే ఇంత ముందు నాకు తెలిసింది ఇది విష్ణు త్రూగా అయిందా? ఇది గొల్లెమంతా అంటే బర్రెలకు ఎట్లా పోటీ చేయాలని అంటే ఈ స్టేటస్ పెట్టుడు, ఫన్నీగా పెట్టుడు, ఈ ఫన్నీ కాస్త సీరియస్ అయిపోయింది. ఓకే, ఒక్క 4 అందుకో. కదిలేవో అడుగు యువతకు నువ్వు వెలుగు కదిలింది మన బర్రెలక్కదిగో అసలు ఎక్స్పెక్ట్ చేయడం కాదు. అసలు వైరల్ అయితే పక్కన అసలు ఏమనుకోలేదు. ఆ కింద వాళ్ళు పెట్టే కామెంట్లు ఉంటాయి చూసినావు అన్న, ఆ కామెంట్ 2 డేస్ అన్నం కూడా తినలేదు. హాయ్ హలో, వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు విష్ణు రైటర్ కమ్ సింగర్. ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలేదా, ఆయనకు అవకాశం ఇవ్వలేదా, అసలు ఏంటి? ఎవరు ఈ విష్ణు అంటే కదిలే ఓ అడుగు అనే ఒక సాంగ్ వచ్చింది. బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజకీయాలలో వచ్చినప్పుడు బాగా వైరల్ అయిన సాంగ్ అది. నాకు తెలిసి ఒక 10-12 మిలియన్ పోయినట్టుంది అది మేబీ. ఆ సాంగ్ రైటర్ కమ్ సింగర్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంకా కన్మరుగయ్యే ఉన్నాడు, ఇంకా గుర్తింపు రాలేదు. అసలు ఎందుకు రాలేదు అంటే ఈయనకి యాటిట్యూడ్ ఉందా, లేదంటే ఎదుటోళ్ళు ఈయనను గుర్తించలేదా అనేది ఈయన మాటలు విందాం. తమ్ముడు నమస్తే. నమస్కారం అన్న. ఓకే విష్ణు అన్న, అప్పుడెప్పుడో బర్రెలక్క అప్పుడు చూసినా నేను. అవునా? పరిచయం లేదు మన ఇద్దరికి, మళ్ళా శివరుద్ర స్వామి వల్ల కలవాల్సి వచ్చిందేమో మేబీ. ఓకే విష్ణు ఏంటి అసలు? విష్ణు అంటే ఏంటి? విష్ణు చూడడానికి ఓ హీరోలా ఉంటాడు, మంచి బిల్డర్ లాగా ఉంటాడు, మంచి పర్సనాలిటీ, రైటర్గా కావచ్చు, మంచి సాంగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి నేను కొన్ని ఇన్నా కాబట్టి నేను ఇన్స్ప్రెస్ అవునా. అంత ఈజీగా చీరలో కూర్చొనివ్వను నేను. నువ్వు రాసే విధానం నేను బర్రెలక్కది కూడా చూసినా. బట్ నేను ఇప్పుడు ఏదైతే నువ్వు శివుడు సాంగ్ రెడీ చేస్తున్నావు, ఈ సాంగ్ కూడా చూసినా నాకు అనిపించింది, అరే మనం వర్తబుల్ క్యాండిడేట్ ఎందుకు ఇంకా బయటికి రాలేదు అని నేను నిన్ను అడగడం జరిగింది. ఇంటర్వ్యూ చేద్దామని. అందుకే సడన్ నా మైండ్లోకి వచ్చింది, తక్కువ అడిగేసిన నేను. నో చెప్తాడేమో, వద్దన్నా అంటాడేమో అనుకున్నా. మేబీ ఏజ్ చెప్పినావు. ఓకే, థ్యాంక్ యూ దానికి. ఏంటి విష్ణు ఏంటి అసలు? విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంటి? చిన్నప్పటి నుంచి అంటే నేను ఇట్లా సాంగ్స్ పాడుతుండే అన్న. ఇక నాన్న ఫార్మరే, అమ్మ వ్యవసాయం పని చేస్తుండే. ఎక్కడ మీది? మాది నర్సంపేట పక్కన ఇటుకాలపల్లి అన్న. ఇటుకాలపల్లి? ఇటుకాలపల్లి. మాది అదే ఊరు. అంటే మీ ఊరు కాదు, మాది ఇటికేల ఇల్లురా. ఈ మధ్య వైరల్ అవుతుంది సంతోష్. ఇటికేల మాది. ఇటికేలపల్లి అనేది మా తాతల కాలం ఊరు. ఇక్కడ మన కొండపోచమ్మ, ఇది సారీ కొండపోచమ్మ అంటున్నా, ఇటికేలపల్లి అని సేమ్ విలేజ్. కానీ మీ విలేజ్ అదే అని నాకు తెలియదు. అంటే పేరు మీ ఊరిక్కడ పేరు సేమ్, పేరు సింక్ అయింది. ఓకే విష్ణు ఫ్యామిలీ అంటే ఎంతమంది? మీరు మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మీ ఫ్యామిలీ అంటే ఎంత పొలం ఎంత ఉంది ఏంటి? అమ్మ నాన్న అది పని చేస్తుండే, వ్యవసాయం చేస్తూ ఉంటారు. పొలం ఒక 5 ఎకరాలు ఉంది, పోడు భూమి, పట్ట భూమి కాదు. ఓకే. పెద్దన్న చిన్నన్న ఇద్దరు, పెద్దన్న ఆర్మీలో ఉంటాడు. సూపర్.
చిన్న ఇక్కడ మన ఉస్మానియాలో డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు ఎంబీబీఎస్. ఇక నేను చిన్నప్పటి నుంచి నాకు ఇక పాటలన్నా యాక్టింగ్ అన్నా ఈ పాటలు రాయడం పాడడం యాక్టింగ్ చేయడం మస్తు ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నట్టు. కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి అది కొంచెం నచ్చదు. అంటే అట్లా లైఫ్ ఉంటుందో ఉండదో, పాటలను వెళ్తే ఎట్లుంటది, ఒక జాబ్ ఉంటే బాగుంటది, ఎందుకంటే ఆల్రెడీ పెద్దన్న చిన్న ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, సో నువ్వు కూడా జాబ్లో ఉంటే బాగుంటది అన్నట్టు అంటా ఉంటారు. కానీ ఇక రీసెంట్గా కొంచెం సాడ్ న్యూస్, మా నాన్న లేడు, నాన్న 1 month బ్యాక్ చనిపోయి ఉండే. సారీ. అది కొంచెం ఇక కొంచెం ఇప్పుడు ఏం చేద్దామన్నా ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ సాంగ్ ఏది రాసిండు విష్ణు, ఎందుకు రాయాలనిపించింది? నేను ఫస్ట్ సాంగ్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సాంగ్ రాసిన. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఆల్మోస్ట్ అయిపోతుంది ఎండింగ్ టైంలో, 2011-12 ఆ టైంలో ఇక తెలంగాణ వస్తుంది రాబోతుంది అన్న టైంలో నేను 7th క్లాస్లోనే ఉన్నా. అప్పుడు ఒక సాంగ్ రాసిన. ఏం సాంగ్ అంటే 90 ఏళ్ళ ముసలమ్మ జై తెలంగాణ అంటే 20 ఏళ్ళ శ్రీకాంతన్న మంటై రగులుతుంటే తెలంగాణ ఇవ్వరాదమ్మా ఓ సోనియమ్మ, తెలంగాణ ఇవ్వరాదమ్మా ఓ సోనియమ్మ అని చెప్పేసి నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఈ సాంగ్ తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేయడం, ఆడ ముందు కూర్చోవడం, ఈ ధర్నాలన్నా ఇవన్నీ 7th క్లాస్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు, ఈ ధర్నాలు చేయడం, పాటలు పాడడం, రాయడం. ఆ తర్వాత మా స్కూల్లో మన తెలంగాణ వచ్చిన తర్వాత సెకండ్ సాంగ్ 9th క్లాస్లో ఉన్నప్పుడు రాసుండే అన్న. ఏ సాంగ్ అది? అది మన జయశంకర్ సార్ గురించి రాసుండే అన్నట్టు. అంటే జయశంకర్ గారి గురించి ఎట్లా అంటే ఆయన తెలంగాణ గురించి చాలా కష్టపడి ఉండే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన బతికలేడు, చనిపోయాడు. సో ఆ పాయింట్ ఆఫ్ మీద ఒక సాంగ్ రాసున్నాడంట, తెలంగాణ కోసం నువ్వు అంటే ఇప్పుడు గుర్తులే కొంచెం. ఆ లిరిక్స్ ఎట్లా రాసిన అంటే తెలంగాణ కోసం ఆయన చాలా కష్టపడ్డాడు కదా, నువ్వు ఒక చిన్న అది విత్తనం వేసినావు, ఆ విత్తనం మొక్క అయింది, మొక్క చెట్టు అయింది, చెట్టు కాయ కాసి అది పండు పండింది, ఆ పండును చూడలేదు తెలంగాణ చూడలేదు అని చెప్పేసి ఒక పాట రాసిండే అప్పుడు. సూపర్. ఆ పాట వల్ల కొంచెం స్కూల్లో అవార్డు అది ఇచ్చిండే. అవునా? ఇక అట్లా స్కూల్లో మంచి పేరు అట్లా పాటలు పాడడం, అది అట్లా అదే ఫీల్డ్ లోకి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఇక ఆ తర్వాత ఇక 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా నేను ఈ యూట్యూబ్ కానీ నాకు తెలియదు అప్పుడు, ఈ ఫీల్డ్ లోకి నేను రాలేదు. 2 years గ్యాప్ వచ్చిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ 2018-19 ఆ టైంలో ఒకటి లవ్ సాంగ్ చేస్తున్నాను. ఓకే, గుర్తుందా లిరిక్స్? గుర్తుంది. అంటే రికార్డ్ చేసినావా, రికార్డ్ చేయండి? అది లవ్ సాంగ్ చేసిన మన వీళ్ళు లలిత ఆడిషన్ వీడియోస్ లో కూడా అప్లోడ్ వినోదం దాంట్లో అప్లోడ్ చేసి ఉండే సాంగ్. అప్పుడు ఒక్కసారి 2 లైన్లు వాడు, నేను యాక్టింగ్ చేసి చేస్తుండే. అవునా? ఓకే, ఒక 2 లైన్లు వాడు అయితే. నిన్ను చూడగానే ఓ జాను నా గుండెలో నా గుబులు పుట్టేనే అంత ఇట్లా రాసుకుంది. ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ లలిత ఆడియోస్ దాంట్లో నువ్వు చేసినావు? సూపర్. ఫస్ట్ సాంగ్ అక్కడే చేస్తుండే యూట్యూబ్ లో. అంటే ఓకే, సెకండ్ ఇదంతా బాగానే ఉంది, బర్రెలక్క మీద పాట రాయాలి, బర్రెలక్కని ఇంకో మెట్టెక్కియాలి, జనాలకి ఆమె గలం వెళ్ళాలి, లేదంటే ఆమె పట్టుదల వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ నీకెందుకు వచ్చింది? ఆమెకి ఎందుకు నీ పాట రాయాల్సి వచ్చింది? నేను ఎందుకు రాసిన అంటే ఇంత ముందు నాకు పరిచయం ఉండే, ఎప్పుడు ఈ ఎలక్షన్ కాకముందుకు. ఓకే, ఎలక్షన్ జరగక ముందుకి ఎట్లా పరిచయం ఉండే అంటే మేము ఇంత ముందు అంటే వేరే వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సాంగ్ చేస్తుండే అన్న. అంటే నాకు నేను రాసుకొని పాడుకున్న డబ్బులు కూడా మనకు డబ్బులు బడ్జెట్ లేక ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తామంట సాంగ్స్. అట్లా సాంగ్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి షూటింగ్ కోసం ఆమెను యాక్టింగ్ చేయడానికి తీసుకొచ్చామంట ఆ సాంగ్ కి. ఏదిగా బుర్జలో ఏదో ఆమె చేయలేదు అన్నది. చేయలేదా? ఇది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఓకే, లవ్ ఫెయిల్యూర్ బర్రెలక్కన పెడదాం అనుకురా? ఓకే, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో అప్పటికి ఇంకా ఆమె అంటే ఎలక్షన్ టైం లేదు, అప్పుడు ఇంకేం జరగలేదు కూడా, ఇదంతా అసలు ప్రతిపాదన ఏం లేదు, జస్ట్ ఆమెకు బర్రెలక్క అని ఒక పేరు అదొకటి ఉంది, ఇది ఇదంతా పంచాయతీ ఏం లేదు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో పెడదాం అన్నట్టుగా ఆమె తీసుకొచ్చుండే అన్నట్టు. తీసుకొచ్చిన అక్కడ పరిచయం నాకు ఆమె. కాకపోతే ఆమె సాంగ్ కొంచెం యాక్టింగ్ చేయలేకపోయింది, ఆ సాంగ్ చేయలేదు, ఆమెతో చేయలేదు, వేరే అమ్మని పెట్టి మా తర్వాత చేయించేసినాం అన్నట్టు. ఆమె వచ్చినందుకు అమౌంట్ ఇచ్చేసి పంపించేసినాం. యాక్టింగ్ చేయకుండా కూడా ఆమెకు మాట్లాడుకున్న అమౌంట్ ఇచ్చేసి పంపించినాం. ఆమె కొంచెం ఏడ్చింది, అటు ఇట్లా వేసింది. ఎందుకు నాకు ఇవ్వలేదనా? అంటే అది యాక్టింగ్ రావట్లేదు, ఫీల్ మేము అనుకున్న ఫీల్ రావట్లేదు అని చెప్పేసి కొంచెం వద్దనేసరికి కొంచెం ఏడ్చింది. తర్వాత ఇక డబ్బులు ఇచ్చేసినాం, వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మన పరిచయం ఉండే. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ పోయి ఉండే కన్నా, అయితే ఆమె కూడా పోయినా అని చెప్పేసి ఒక మాట అని ఉండే ఆ మధ్యలో. ఓకే, నేను కూడా కోచింగ్ లోనే ఉన్నా అట్లా ఇట్లా అని ఉండే. ఇక అంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒకసారి మీరు పోటీ చేయండి అంటే. ఈ టాపిక్ ఎట్లా వచ్చిందన్న అంటే ఆయన పక్కన ఎవరో వ్యక్తి ఉంటాడు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆయన వెంకటేష్ అనుకుంటా, వెంకటేష్. ఆయనే అంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ లా ఉండే, ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్స్
అయితే ఆయన మన వాట్సాప్ లో ఒకటి ఎడిటింగ్ చేసి పెట్టిండు, ఈసారి ఎమ్మెల్యే బర్రె లెక్క బర్రె గుర్తుకే మన ఓటు అని చెప్పేసి ఒక కామెడీ టైప్ లో ఒకటి వట్టిగా సరదాకి ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. ఆ పెట్టిన దాన్ని ఈమె బర్రె లెక్క స్టేటస్ పెట్టుకుంది. స్టేటస్ పెట్టుకుని స్టేటస్ చూస్తే వాళ్ళు కింద నవ్వుకుంటారు, అరే నన్ను ఇట్లా కూడా యూజ్ చేసుకుంటారా అని చెప్పేసి కింద నవ్వే సింబల్స్ పెట్టింది ఆమె. పెట్టిన అది చూసి నేను కొంచెం అంటే అప్పుడు కొంచెం నేను ఎట్లా అంటే ఒక వైబ్రేషన్ అంటే మనకు జాబ్ రాలేదు అనే ఒక మైండ్ ఆఫ్ సెట్ లో నేను ఉండే అనమాట. సో ఏదో చేయాలి, ఏదో కష్టం చేయాలనే కష్టంలో నేను ఉండే. ఆమె స్టేటస్ చూడగానే సరే వాళ్ళు జోక్గా పెట్టచ్చు, మనం సీరియస్ గా తీసుకుందాం, పోరాడితే పోయేదేం లేదు ప్రాణాలు తప్ప, ఎన్నో కోల్పోయినాం, కన్నీళ్ళు కష్టాలు అన్ని చూసినాం, ఇప్పుడు మీరు పోటీ చేస్తే అయ్యేది ఏం లేదు, ₹1 వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు, మీరు పోటీ చేయండి, మీకు సపోర్ట్ గా నేను ఉంటా, పాట రాసి పాడతా అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ కి ఇంకా నామినేషన్లు కాలేదు, ఇంకేం కాలేదన్న, కాకముందుకే ఒక 1 month బిఫోరే ఈ మాట నేను చెప్పి చాటింగ్ చేసిన, చాట్ నా పాత ఫోన్ లో ఉండే చెప్పేసి ఉండే. సరే ఆమె అన్నది కదా, సరే విష్ణు నువ్వు కన్ఫర్మ్ గా పాట రాసి పాడతా అంటే నేను పోటీ చేస్తా, కనీసం మా వాడల ఆటోలోనే పెట్టుకొని తిప్పుకోవాలి కదా పాటని, కానీ నువ్వు పాట రాసి పాడతా అంటే నేను పోటీ చేస్తా విష్ణు అని చెప్పేసి అన్నది. నాకు తెలిసింది ఇది విష్ణు త్రూగా అయిందా, ఇది గొల్లెమంతా అంటే బర్రెలకు ఎట్లా పోటీ చేయాలని, అంటే ఈ స్టేటస్ పెట్టుడు ఫన్నీగా పెట్టుడు, ఈ ఫన్నీ కాస్త సీరియస్ అయిపోయింది. ఓకే నేను మాట్లాడిన మాట తర్వాత అదే విష్ణు అమ్మ వాళ్ళని అడుగుతున్నా, కొంచెం నామినేషన్ కూడా డబ్బులు లేవంటారు, అట్లా అంటారు, కనీసం 5,000 లేవు అంటారు, అమ్మ వాళ్ళు ఎందుకు ఇదన్నా అవసరం అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు ఏమన్నా అనుకుని నామినేషన్ లేకుండా నేను కూడా సపోర్ట్ చేస్తాను నీకు ఎంతో కొంత, మీరు నామినేషన్ ఏం కాదు, మీకోసం పాట రాసి నేను పాట పంపిస్తాను అని చెప్పేసి ఉండే అన్న. చెప్పిన తర్వాత సరే విష్ణు నువ్వు రాస్తా అంటే నేను ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పేసి ఒక మాట అన్నది. ఆ తర్వాత నేను ఇక ఏమైనా ఛాన్స్ కోసం చూస్తాను వేరే, నేను అట్లా ఒక సినిమా దాంట్లో చిన్న సైడ్ క్యారెక్టర్ ఉంది విష్ణు యాక్టింగ్ చేస్తావా అంటే సరే చేస్తా అని చెప్పి నేను షూటింగ్ లో ఉండే. అప్పుడు ఏమి ఆ రోజు సెప్టెంబర్ ఐ థింక్ డేట్ గుర్తులేదు, 8 or 13 ఇప్పుడే నామినేషన్ వేసింది ఆ రోజు ఆమె. అప్పుడు ఆ టైంలో నేను చిన్న షూటింగ్ లో ఉన్నా, సాయంత్రం బయటకు వస్తుంటే కాల్ చేసి విష్ణు ఈ రోజు నామినేషన్ వేద్దాం అనుకుంటా రేపు పొద్దుగల, నువ్వు పాట రెడీ చేసుకో విష్ణు అని చెప్పేసి అన్నట్టు. సరే నువ్వు పాట గురించి మర్చిపోయి నేను చూసుకుంటా, పాట బయటికి తీస్తే నేను రాస్తా అని చెప్పేసి నేను షూటింగ్ నుంచి ఇంటికి వస్తుంటే అదొక జిప్సీ బండి ఉండే, వాళ్ళ షూటింగ్ వల్ల పెద్ద ఉంటాయి కదన్న, ఆ జిప్సీ బండిలో గాలి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఆ జిప్సీ బండి షూటింగ్ ప్లేస్ నుంచి ఆ మూవీ ఆఫీస్ కి వచ్చేసరికి పాట రాసడం అయిపోయింది. సూపర్. జస్ట్ ఒక నాకు తెలిసి 20 నిమిషాలు పట్టి ఉంటుంది అంతే. ఓకే. ఇక గాలి ఎఫెక్ట్ కి అప్పుడు అట్లా పాట రాసాను అన్నమాట. ఓకే, ఒక్క 4 అందుకో తప్ప కదిలేవో అడుగు యువతకును వెలుగు, కదిలింది మన బర్రెలక్కదిగో, లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై, లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై, పల్లె నా యువత మేలుకో, బర్రెలక్కతో అడుగు కలుపుకో, బానిసలాంటి బతుకు వదులుకో, కదిలిరార యువత, పేద బిడ్డ మన బర్రెలక్కకు ఓటు వేద్దామన్నా, అట్లా రాస్తుండే. అసలు నెక్స్ట్ లెవెల్, అసలు 20 నిమిషాలల్లా అంటే నాకు తెలిసి నీకు 50-60 వేలు ఇస్తుండే ఎవరికైనా పొలిటికల్ లీడర్ రాస్తే ఈ పాట. ఎందుకంటే అక్కడ మొత్తం నాకు తెలిసి బర్రెలక్క పోటీ చేసిన దానికంటే ఈ పాట ఇన్స్పిరేషన్ ఎక్కువ చేసింది ఏమో అనిపించింది నాకు. అవును, చాలా మంది కూడా కాల్ చేస్తుండే, ఎక్కడి నుంచి US నుంచి UK నుంచి నాకు కూడా పర్సనల్ గా కాల్ చేసి ఆ పాట విని కాల్ చేసిన వాళ్ళు. ఇప్పుడు బర్రెలకు కూడా చెప్పింది, మన బిగ్ బాస్ నుంచి ఎవరో కాల్ చేసేట, మన ఆదిరెడ్డి అన్నో సంథింగ్ ఎవరో అన్న కూడా కాల్ చేసి ఆ పాట ఏమన్నా ఉందా, ఏమన్నా వాడిండా అని చెప్పేసి ఆమెతో మాట్లాడినట. ఆ మాట్లాడిన ముచ్చట కూడా చెప్పుండే. లేదు ఆ పాట అసలు నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఆమెకు వచ్చిన 5,700 చిల్లర ఓట్లేదు వచ్చినాయి. అవునండి, మొత్తం అయిపోయాక నేను ఉన్నా అక్కడ కాబట్టి నాకు తెలిసి ఈ పాట వల్ల అందులో 3,000 ఓట్ల పైన రావచ్చు అనుకుంటాను. ఎందుకంటే యువత మొత్తము ఆ పాట వల్ల ఇన్ఫ్లేషన్ అయ్యి దాని వల్ల అరే ఆ పాట ఇని అవును కదా, ఇది కరెక్ట్ కదా, మనం సపోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే బర్రెలక్కకి, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, చాలా మంది. అవును. ఓకే, ఈ పాట రాసినావు అయిపోయింది, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఈ పాట అయిపోయిన తర్వాత ఆమెకు తెల్లారి నేను స్టూడియోకి వెళ్ళినా. స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ కోసం ఎంతో కొంత పంపమంటే ఆమె కొంత పంపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె 4,000 ఏమో పంపినట్టుందన్న, 4-5 వేలు పంపినట్టుంది. మిగతా యాడ్ చేసుకుంది అమౌంట్ అంతా, మిగతా ఎంత అమౌంట్ అయినా నేను యాడ్ చేసుకొని రికార్డింగ్ చేయించుకున్నా. రికార్డింగ్ చేపించి ఎంబడే పంపేసింది తెల్లారే. పంపిస్తే ఆ పాట విని విష్ణు పాట చాలా మంచిగా వచ్చింది, మస్తు ఉన్నది, నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్ కానీ దాంట్లో పెడదాం ఫస్ట్, దాంట్లో పెడితే ఎంత అమౌంట్ వచ్చినా కూడా నీకు సగం నాకు సగం, ఈ సాంగ్ పర్పస్ 50-50 50-50 అని చెప్పేసి అన్నదన్న.
సరే అమౌంట్ ముచ్చట ఓకే, నేను అమౌంట్ గురించి ఆలోచించట్లేదు, ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి, మన పాట గురించి 10 మంది తెలవాలి, అందరి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఒక మాట అన్నాను అనమాట. అట్లేం లేదు విష్ణు, కష్టం నీది, అన్ని చేసినావు కదా, నేనేం కాన్సెప్ట్ చెప్పాను, నువ్వే పాట మొత్తం రాసినావు. అయితే ఆ పాటలో నేను ఇంకేం రాసినా అంటే మన విద్యార్థుల గురించి. ఇప్పుడు మేము ఊర్ల నుంచి సిటీకి వచ్చి కానిస్టేబుల్ కోసం, ఎస్ఐ కోసం, గ్రూప్స్ కోసం చాలా కష్టపడమన్నట్టు. ఆ పాయింట్ తీసుకుని ఫస్ట్ చేయడం రాసిన. ఎట్లా అంటే, ఉద్యోగాలకై పల్లెను ఇడిసి పట్నం బాట పడితే, గా పట్టణాలలో కడుపులు మాడి పుస్తకాలు వడితే, చదివిన చదువులు యాడబోయెనో ఉద్యోగాలు రాకపాయెనో, ఈ రాజకీయాల్లో దొంగల తరిమే పోరు రావాలే, ఈ రాజకీయాన్ని యువకులు ఏలే రోజు కావాలే, ఉద్యమించు యువత నువ్వే వెలుగు పంచు భవిత, చెల్ ఉద్యమించు యువత నువ్వే వెలుగు పంచు భవిత అని చెప్పేసి. అది నేను అదే అంటాను కదా పాట, ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసి నేనే కాబట్టి ఆ పాట నేనే ఎక్కినా. నాకు తెలిసి పాడిన నీకంటే ఎక్కువ ప్రచారం అయిపోయిందని సేపు ఆమె వెహికల్ నడిపించింది నేనే. మేబీ E9060 సంతోషాన్ని ఎవరు తెలియదు అప్పుడు. అండ్ నా దగ్గర ఉన్న బ్రో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్లి మీరు ఏదైతే అనుకున్న తర్వాత మళ్ళీ అప్పటికి అంతకన్నా ముందు ఒకసారి నేను ఇంటర్వ్యూ అడిగినాం. మేము అప్పుడు కొత్తగా మీడియా ఛానల్ పెట్టినాం, నా దగ్గర కొంతమంది ఉండే, అడిగినాం, వచ్చింది ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత చాలా మందిని అడిగిందంట మీడియా వాళ్ళని నాకు సపోర్ట్ చేయమని. ఎవరు రాకపోతే అన్న నీకు నా సపోర్ట్ కావాలి నీకు అంటే, నీకు ఏం కావాలి చెప్పారు అంటే, అన్న ఇట్లా కావాలి అది అంటే, చాలా నడు నేను వస్తాను. యాంకర్ నేను, 2 యాంకర్లు, కెమెరామెన్, ఎడిటర్, సిస్టమ్ వేసుకొని వచ్చిన వాడికి వచ్చి అసలు మరి బరిలక్క గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆమె మీద పబ్లిక్ టాక్ స్టార్ట్ చేసిందే E9060. మరి ఆమెకు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఆమెకు తెలుసు. యాక్చువల్లీ అంతకన్నా ముందు యాక్చువల్లీ ఇది ఎవరైతే నా దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నాడో అబ్బాయి, అతనికి తెలియదు అక్కడికి వెళ్తున్నాం అన్న విషయం. నేను చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద యాంకర్ కాబట్టి రావాలి చెప్పలేదు. సో కాల్డ్ ఇంకా ఇమ్రాన్ ఉన్నాడు కదా, ఇమ్రాన్ బాయ్ ఉండి చెప్పిండు అనమాట, ఇట్లా వస్తున్నావు అంట అంటే, నాకు తెలియదు నేను ఎందుకు వస్తా, ఆయనకు తెలియదు కదా, తెలియనప్పుడు మేము ఎందుకు వస్తాం కదా. లేదు ఆల్రెడీ నాకు బరిలక్క చెప్పింది ఇట్లా అంటే, నాకు చెప్పలేదు. తర్వాత చెప్తే అన్న ఏదన్నా అంటే, లేదు కంపల్సరీ చేయాల్సిందే. సరే అని వచ్చిండు ఇమ్రాన్. అంతకన్నా మాకంటే ముందే వెళ్ళిండు, అంటే కొన్ని గంటలే ఎక్కువ కూడా. అదైనా మార్నింగ్ టైంలో వెళ్ళిండు, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మరి ఇమ్రాన్ వెళ్ళిపోయింది అక్కడ నుంచి, ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఓన్లీ E9060 టీం దిగింది అక్కడ. ఆమె దగ్గర నాకు తెలిసి 5-6 మంది ఉండొచ్చు, అంతే. 5-6 మంది కంటే ఎక్కువ లేరు అనుకుంటా. దిగిన తర్వాత పాపం నా దగ్గర సౌమ్య సతీష్ అని కెమెరామెన్, పాపం నేను రెస్పెక్ట్ చేస్తా ఆ విషయంలో. పిల్లలకు ఎండల తిరిగి ఆమె కోసం పబ్లిక్ బైట్స్, ఆమె ఎవరో తెలియదంటే కూడా మా ప్రసాద్ ఎట్లా కష్టపడ్డాడో, వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు, నేను జస్ట్ నన్ను అడిగినందుకు తీసుకెళ్ళినా కానీ అక్కడ ఉన్నందుకు నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడకపోతే నేను డబ్బులు ఇవ్వచ్చు, మేబీ పుణ్యానికి ఏం చేయకపోవచ్చు, నేను జీతం ఇస్తే వేయచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని మనది మనమ్మాయి అనే విధంగా తీసుకొని పబ్లిక్ బైట్స్ తెచ్చి ప్రతి ఒక్కరు అట్లా అనుకున్నాను. ఆ పబ్లిక్ బైట్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక చూడాలి, ఇక మీడియా ఛానల్ స్టార్ట్ అయినాయి 3 రోజుల తర్వాత. అప్పటిదాకా ఒక పురుగు లేదు ఆమె దగ్గర. ఆ సాంగ్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే వైరల్ అయిపోయి అన్ని ఛానల్స్ లో, ఆల్మోస్ట్ ఒక 200 న్యూస్ ఛానల్స్ లో అప్లోడ్ చేశారు. ఓ ఘోరం అది. నాకు పాట ఇని అరే నెక్స్ట్ లెవెల్ రాసిరు, 2 రోజులు రాసిరు, ఏంది నాతో అన్నది, అన్న పాట రాపిస్తున్నాం, ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు విష్ణు అది ఇది అని అన్నాడు. మరి చేపియాలంటే లేదన్నా విష్ణు చేపిస్తున్నాడు అది ఇది అని. మొత్తం మీద ఒక అబ్బాయి ఉన్నాడు అది ఇది అని చెప్పింది. అంతవరకు ఇక పోయినాం ఆడ కష్టాలు, ఇక బర్లక్కకి తెలవాలి మనకే తెలవాలి ఆ కష్టాలు. బట్ E9060 సంతోష్ అన్న, నాకు ఈ మీడియా ముందుకు రావడం ఇష్టం ఉండేది కాదు నాకు అప్పుడు. నేను యాంకర్గా అంటే ఓనర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నా ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్టాబ్లిష్, నేను ఎన్నుకుండేవాడిని మొత్తం. బరిలెక్క ప్రచారం మొత్తం నాకు తెలిసి 1 డే కూడా గ్యాప్ లేకుండా ఉంటే వేరే కార్లు ఎక్కొచ్చు, కానీ ఎవ్రీడే ఆ ప్రచారం అయిపోయేదాకా ఉన్నది మాత్రం నేనే. ఆమె కార్ నడిపించింది నేను, డ్రైవింగ్ చేసింది నేను. మీరు ఆ వీడియోలలో చూడడానికి క్యాబ్ పెట్టుకొని ఉంటాను. తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ విలేజ్కి ఏదైతే వెళ్ళినామో మేము, నెక్స్ట్ ఇంకొక 2-3 రోజులు అయితే అయిపోతాం. అప్పుడు కిందున్న పైన ఇక అల్చలా జరుగుతుంది. బరిలెక్కుండి అన్న అందరు ఫోటోలు దిగుతారు, నువ్వు ఫోటో దిగుతలేవు, నువ్వు పైకి రా అంటే పైకి వెళ్ళిన అప్పుడు దిగిన ఫోటోలు ఉండొచ్చు మేబీ ఫోన్లో పెద్దగా. నాకు అరే అది నాకేమనిపించింది అంటే, అరే ఒక ఎమ్మెల్యే బర్లక్ ఎమ్మెల్యే అయితే ఏంది, తర్వాత ఎట్లకి మనతో మాట్లాడేది మన ఫోన్లో ఎత్తది నేనా అనుకున్నా. నేను ఆల్రెడీ అన్నా, నువ్వు అన్నా మిమ్మల్ని ఎట్లా మర్చిపోతా అన్నా, మీరున్నాక
నేను కూడా ఒక రోజు వచ్చిన నాకు ప్రసారం కాడికి 1 డే ఉన్నా, ఏదో విలేజ్ లకు వచ్చినట్టు ఆ విలేజ్ కి వచ్చిన ఆ విలేజ్ లో శ్రీజకి పాట కూడా వాడుండే నేను ఆ రోజు అక్కడ. అవును, ఆ రోజు అన్వర్ సార్ ఆ మేమందరం ఉన్నాం. ఆడ అన్వర్ సార్ కూడా వచ్చిండు. నాకు పాట నేను ఓపెన్ గా చెప్తా, బర్రెలక్కారే నా కష్టం లేదా అనుకోవచ్చు, కానీ బర్రెలక్కని ఇక్కడున్న అమ్మాయిని E960 ఒక 2-3 మెట్లు ఎక్కిస్తే దానికంటే డబల్ చేసింది ఆ పాట. నేను ఆ విషయంలో నేను, ఎందుకంటే పబ్లిక్ టాక్ నుంచి నాకు తెలిసి కొన్ని నిజాలు చెప్పొద్దు ఇలా, నేను చెప్పలేకపోతున్నా. కానీ మా ఎడిటర్ మా ప్రసాద్కే తెలియాలి, ఎట్లా క్రియేట్ చేసి ఆమెకి ఎట్లా ఫాస్ట్ తెచ్చినామో మా యాంకర్ కి సౌమ్యకే తెలవాలి, మా సతీష్ కెమెరామెన్ కే తెలవాలి. ఇది బండి తీసుకొని వాళ్ళకి తెలియని ఊర్లు, వాళ్ళ తమ్ముడు ఆడున్నాడు కదా, వాని పేరేంది, మనోడు వేసుకొని పోతుండే. అసలు గమ్మది. ఒక రోజు నేను కూడా పోయినా, బాగా కష్టం ఉండే. బట్ ఆ కష్టం కంటే ముందు నువ్వు ఆ పాట ఇవ్వడము, బట్ మరి నీ మీద ఆ కృతజ్ఞత ఉందో లేదో నాకు తెలియదు. పక్కన పెడితే నేను చెప్తున్నా, ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను బర్రెలక్కకి నీ మీద కృతజ్ఞత ఉండాలనే చెప్తాను. అది ఏదైనా సరే, ఆమె ఫీల్ అయినా నాకేం ఫరక్ పడేది ఏం లేదు. నేను ఏమంటే, నీకు ఎవరైతే సపోర్ట్ చేసిరో రేపు పొద్దున మళ్ళీ నీకేమైనా కావాలంటే రావాలంటే నువ్వు ఇది ఉండాలి. అవునా కాదా? ఓకే, పాట రాసినావు, తర్వాత ఏమైంది? డబ్బుల విషయం మాట్లాడుకోరు. ఎన్ని మిలియన్లు అయింది దాదాపు? అంటే చాలా సార్లు అప్లోడ్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా ఛానల్తో సంబంధం లేదు, ఈమె ఛానల్ ఎంత? ఆమె ఛానల్లో అప్పుడు 4-5 మిలియన్స్ వెళ్ళినట్టుంది సాంగ్. నాకు తెలిసి 6-7 మిలియన్ ఉండొచ్చు ఇప్పుడు ఉండొచ్చు. 6-7 మిలియన్ అంటే మినిమం ఒక బాగా స్పీడ్ గురికింది కాబట్టి ఒక 2.5-3 lakhs రావచ్చు. తెల్లారి నా ఛానల్ కూడా అప్లోడ్ చేసి ఉండే వేరే సాంగ్. నేను బర్లకు ఇంకో పాట కూడా రాసిన. అవును, 2 వచ్చినాయి. దాన్ని అది కూడా పోస్టర్ కూడా లాంచ్ చేసిన. అవును, ఆ సాంగ్ పెట్టిన 10 minutes కే 3 lakhs వ్యూస్ పోయినాయి. జస్ట్ 10 నిమిషాల వ్యూస్ చూస్తున్నాయి ఆ రోజు. తెల్లారి మళ్ళీ సాంగ్ కాపీ కొట్టి అందరు మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ ఇది ఎక్కడ ఆగిపోయింది. నేను కూడా పాట చేసిన, నీకు గుర్తుందా బర్రెలక్కది? అవునా? నేను ఇక్కడే ప్రచారంలో ఉండే, హరీష్ అన్న ఉన్నాడు కదా, హరీష్ అన్నకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా సో అంటే ఒక అన్న ఉన్నాడు, అన్నతో రాపిచ్చేసి మ్యూజిక్ వేపించి పంపించేసిండు అన్న. అది నాకు తెలిసి 1 week 3 lakhs అయింది దాంట్లో కూడా. నాకేమనిపించింది అంటే, సరే మనం కూడా ఒకటి చేద్దాము, ఎంతో కొంత ప్లేస్ అవుతుంది కానీ ఇంటెన్షన్తో. ఆ పాట ఏదో వైరల్ అవుతుంది ఆ ఇంటెన్షన్ కాదు, మన దాంట్లో కూడా ఇప్పుడు ఆ పాట ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, అసలు వైరల్ అవుతాను పక్కన అసలు ఏమనుకోలే. ఆ కింద వాళ్ళు పెట్టే కామెంట్లు ఉంటాయి చూసినావు అన్న, ఆ కామెంట్ 2 days అన్నం కూడా తినలేదు. అంటే ఆకలి కాలేదు నాకు. ఒక్కొక్క కామెంట్ అసలు అక్కడ ఆమె గురించి ఒక్క కామెంట్ ఉంటే, పాట గురించి, పాట లిరిక్స్ గురించి కానీ, పాట విధానం గురించి కానీ ఒక 1000 కామెంట్లు. లేదు, పాట అసలు అది పాట. నాకు అదే అంటే విష్ణు విషయంలో నాకు ఇప్పటి వరకు ఒక సారీ ఇక్కడికి వద్దాము. ఓకే, మాట్లాడుకున్నారు, అయిపోయింది. తర్వాత ఏమైంది? ఎంత తీసుకున్నావు ఆ పాటకు పైసలు? మరి పర్సెంటేజ్ ఎంత వచ్చింది? నాకేమీ ఇవ్వలేదన్న. ఆమె ఇవ్వాలి కదా, మరి పోయింది కదా. అంటే ఆమె అన్నది ఎంత వచ్చినా సరే 50-50 తీసుకుందాం ఇస్తున్నా ఆ రోజు మాట అన్నది. మరి ఆ మాట మర్చిపోయిందా లేకపోతే గుర్తుండి ఇయ్యలేదా, అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అనుకున్నా మనకు తెలియదు. అంతా ఆమె లోపల ఏమనుకో మనకు తెలియదు. బట్ ఆ మనీ గురించి కానీ టాపిక్ గురించి ఏమనలేదు. ఒక రోజు నేను అంటే కొంచెం కష్టంలో ఉండే, నాకు ఇప్పుడు ఆ పాటతోనే వచ్చే లక్షలు ఏం లేవు. బయట పేరు ఒకటి వచ్చింది, ఓకే ఆమె హ్యాపీ, పేరు వచ్చింది పర్లేదు. కానీ నేను ఏదో ప్రాబ్లం ఉండి నాకు డబ్బులు చాలా అవసరం ఉండి ఒక రోజు నేను కాల్ చేసిన ఆమెకి, నాకు కొంచెం చాలా అర్జెంట్ ఉంది, ఒక 10K అడ్జస్ట్ చేస్తాను, మళ్ళీ ఇస్తా నీకు, నేను మొత్తం ఇవన్నీ అంటలేను, ఒక 10,000 అడ్జస్ట్ చేయు, నేను మళ్ళీ నీకు ఎంబడి ఇచ్చేస్తా, ఐ థింక్ ఇంకొక నెక్స్ట్ మంత్ లో ఇచ్చేస్తాను నీకు అని చెప్పేసి చెప్పుండే. చెప్తే ఆమె నాకు లేవు విష్ణు, అసలు నాకు చాలా టైట్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ ఒక్క మాటతోటి నాకు ఏ మాటలు అర్థం కాలేదు. ఒక 10,000 అడిగి నీ మళ్ళీ ఇస్తా అని చెప్పినా కూడా ఆమె నాకు అక్కడ లేవు విష్ణు, నేను ఇప్పుడు ఇవ్వలేను, నాకు అక్కడ లేవు, నాకే చాలా టైట్ అనిపిస్తుంది, నేను పెళ్లి పనిలో బిజీగా ఉన్నా, నేను ఇప్పుడు నీకు పెళ్లి పనిలో ఖర్చులు అటు ఇటు అవుతుంది, నాకు ఇప్పుడు నాకు లేవు విష్ణు అని చెప్పేసి అనేసరికి, అరే నేను ఇక నాకు ఏం మాటలకు అర్థం కాక ఫోన్ కడేసి గమ్మున ఉండేసిపోయాను. మనం పాట రాసింది అనిపించిందా? ఇదే అనిపించింది. అరే నేను ఎంతో గొప్ప అనుకొని ఊహించుకున్నా, యువత రాజకీయాలకు రావాలి, సరే ఈమె బయటకు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అందరు ముందుకు వస్తారేమో. అవును, ఇప్పుడు ఊర్లలో ఏం నడుస్తుందంటే డబ్బులు తీసుకుని ఓటేయడం, మందు బిర్యానీ తీసుకుని ఓటేస్తారు కదా. యువత ముందుకు వచ్చి ఈమె బలంగా వస్తే మిగతా ఆమెను చూసి ఇంకో 10 మంది వస్తారు కావచ్చు. యువత రాజకీయ ఆ బలంతో రాసిన తర్వాత ఇప్పుడు ఈమె అట్లేసరికి మీరు ఇప్పుడు అన్నారు ఇలాంటి వాళ్ళకి రాసినా అని, సేమ్ ఫీలింగ్ నాకు కూడా లోపల అనిపించింది, కానీ బయటకు అనలేకపోయినా. ఇప్పటికి ఆ ఫీలింగ్ ఉన్నట్టుంది కొంచెం లిటిల్ బిట్. ఆ రోజు నేను చాలా కష్టంలో ఉన్నా, ఇక నేను చెప్పలేను అంది ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఏదన్నా మేబీ నేను ఏమంటున్నా అప్పుడు లేకపోవచ్చు, మేబీ ట్రస్ట్ చేయొచ్చు అంటే ఆ పెళ్లి పనులు కాబట్టి
ఒక్క 2 రోజులు టైం అని అడిగినా అయిపో కదా. అట్లా కూడా అడగలేదు, నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పేసి అన్నాను డైరెక్ట్. నువ్వు రుబాబు అడగొచ్చు, ఆ రోజు నువ్వు అడగాలనుకుంటే పాట అప్పటికే పోయింది, పెళ్లి అప్పటికే ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయి 1 year అవుతుంది. 1 year అయిపోతుంది ఎలక్షన్. అప్పటికే నాకు తెలిసి 4-5 మిలియన్లు పోయింది. 4-5 మిలియన్ 50-50 అన్నా నీకు ₹1,00,000 రావాలి. 10,000 పక్కన పెట్టు, అవునా? ఆ 10,000 అన్నా నేను సొంతంగా ఏమీ అనలేదు, నన్ను మళ్ళీ ఇస్తా అని చెప్పిన. 1 month తర్వాత నేను మళ్ళీ రిటర్న్ చేస్తా, ఇప్పుడు నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నా, కొంచెం చూడు అని చెప్పేసి అంటే ఆమె అట్లా అనేసి ఇవ్వలేను. ఇక ఆమెకే తెలియాలి ఏది నీతి, ఏది నిజాయితీ, ఏది న్యాయం అనేది. విష్ణు ఏ టైంలో మనకు ఎన్నుకుండి ఆ పాట వల్ల ఎంత బూస్ట్ అయింది, మరి ఆ పాట పెట్టుకున్నాము సరే, ఆమె 4,000 పంపించచ్చు, కానీ 4,000 పాట అవ్వదు కదా. మినిమం 10-12,000 ఎంత తక్కువ ట్రాక్ లో కొట్టించినా 12,000 పక్క అవుతుంది. 12,000 లెక్క పెట్టినా 7,000 నీయే ఉన్నాయి అక్కడ. నేను డబ్బులు పెట్టినా నువ్వే వాడిను, నీకు ఒక 5K వేసుకో ఎగ్జాంపుల్ గా. ఇక్కడ నేను ఏమంటున్నా, బర్లక చెడ్డదే అని ప్రూవ్ చేయడానికి కాదు, నా ఇంటెన్షన్ ఏంటంటే సరే మేబీ కొన్ని సందర్భాలలో లేకపోవచ్చు, డబ్బులు ఉండవు, ఎంత ఉన్నోడికి కానీ డబ్బులు ఉండవు, ఒక 2-3 days నేను అడ్జస్ట్ చేస్తా అని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ మాట నాతను లేవు అనడం అనేది కరెక్ట్ అనిపించలేదు అనుకుంటా. అంటే అట్టింగ్ అంటే మనం కొంతమంది మన అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం రిజెక్ట్ చేస్తే అంటే కొంచెం యాక్చువల్ అంటే ఆమె ఏమన్నా అంటే డైరెక్ట్ నేను పెళ్లి పనుల్లో ఉన్న విష్ణు ఇప్పుడు అంటే కొంచెం అడ్జస్ట్ చేసి చూడు, కొంచెం కష్టాల్లో ఉన్న, ఖచ్చితంగా నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది అని అంటే ఆమె ఇప్పుడు నాకు లేవు విష్ణు అని చెప్పి డైరెక్ట్ అనేసింది. ఇక ఎంబడి నేను ఫోన్ కట్ చేసుకున్నాను, ఇంకేం మాట్లాడతాం, డైరెక్ట్ లేవు. ఫోన్ కట్ చేయగానే నీ ఫీలింగ్ ఏం చెప్పు, ఓపెన్ గా మాట్లాడు. ఇక ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్న మాట ఖచ్చితంగా నేను పర్ఫెక్ట్ అనుకున్నాను, అదే మాట లోపల కూడా, అరే ఇలాంటి వాళ్ళ కోసం నేను ఇంత చేసింది అనే మాట నాకు లోపల అనిపించింది. కానీ ఇక బయటికి ఎవరికి చెప్పినా చెప్పలేను, ఎవరితో ఏం మాట్లాడలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇక చెప్పేం లాభం అంటావు. ఇక అదే అనుకున్నా లోపల, ఇక అయిపోయింది, ఆమె ఒక స్థాయికి వెళ్ళిపోయింది. సరే ఆమె నేను పాట రాయడం వల్ల వెళ్ళిందా, ఆమెకున్న పేరు వల్ల వెళ్ళిందా అని పక్కన పెడితే, నా పాయింట్ ఆఫ్ విషయంలో పాట ఎంతో కొంత హెల్ప్ చేసింది, కానీ ఆమె మర్చిపోయినా గుర్తున్నా ఇక ఆమెకే తెలియాలన్న. నేను అక్కడ ఉండి చూసిన కాబట్టి పాట వల్ల ప్లస్ చాలా మట్టుకైంది అది. ఆమె చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తున్నా, మేబీ సంతోష్ అన్న తెలుసు కదా నాకు పర్సనల్ గా, మళ్ళీ ఏంది అన్న నన్ను నెగిటివ్ కాదు ఉన్న విషయాల్లో, ఎందుకంటే ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం, దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పుగా తీసుకున్నా మనం ఏం చేయలేము, అది నిజాలు మాట్లాడేది. ఎన్నిట్లకి లేపుకొచ్చినావు మాకు తెలుసు, నాకు కూడా తెలుసు. మరి బర్లక్క విషయంలో నాకు కూడా అంటే, ఎందుకంటే పెళ్లి పనులలో 10,000 కదా, ₹1,00,000 అంటే నేను కూడా ₹1,00,000 కదా తమ్మి అని నేను కూడా నిన్ను అంటుంటి. 10,000 పెద్ద విషయం కాదు కాబట్టి మేబీ అప్పుడు ఉండే ఆమె దగ్గర డబ్బులు ఉండొచ్చు, మేబీ పెళ్లి పనులు అన్నప్పుడు ఉంటాయి కదా, అరే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే నువ్వు మేము లేనప్పటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి చెప్తున్నా నేను, మేము లేనప్పటి నుంచి నువ్వు వెయ్యి అంటే ఆ బూస్టింగ్ అనేది మేజర్గా ఒక పని చేస్తుంటే ఒక ఆ మనిషికి ఒక థాట్ తెప్పేయడం కావచ్చు. అంటే ఇప్పుడు నువ్వు అది ట్రోల్ అవ్వడం, ఆ చిన్నది బిట్టు పెట్టడం, దానికి ఆమె లవ్ సింబల్ పెట్టడం, అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు బర్రెల కంటే అంటే కొన్ని దేశాలు బాకింది. అది కొంచెం నెగిటివ్ అయింది అనుకో, అది సెకండ్ విషయము. ఫస్ట్ ఎంతైతే ఫాస్ట్ ఉండేనో తర్వాత ఇంకెవరైనా నిలబడితే కూడా నమ్మకుంటే అయిందని బయట గుసగుసలు అయితే అవుతున్నాయి. అవునా కదా, బర్రెలక్కని నమ్మి నిలబెడితేనే ఇట్లా చేసింది అనే విధంగా కొంతమంది అనుకున్నారు. నువ్వు కూడా ఎన్నో లేదో, నాతో చాలా మంది అన్నారు మనకు తెలియదు అన్న, చాలా డబ్బులు వచ్చినాయి, ఖర్చు కూడా అయింది. ఖర్చు కూడా అయింది, ఎందుకంటే వెహికల్స్ డీజిల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎంతైనా కొంత మిగిలొచ్చు మేబీ. అది కొంతమంది ఏమన్నారు ఆ పైసలతో పెళ్లి చేసుకుంది అన్నారు. విన్నావా, నీ నోటికి వచ్చిందా? నేను కూడా విన్నా. ఆమె కూడా అడిగుండే మరి ఎంత మిగిలినాయంటే ఆమె 15 నుంచి 20 లక్షల దాకా మిగిలిన విష్ణు లెక్కలు చేస్తే అని చెప్పేసి అన్నది. అదే ముచ్చట మీడియా ముందు కూడా చెప్పినట్టున్నది ఒకరోజు, ఇంత మిగిలినవి వాటిని నేను మన అనాశ్రమానికి వీటికి ఇచ్చేస్తున్నా అన్నట్టు చెప్పింది అన్నట్టు. అప్పుడు నేను అడిగితే అవునవును డబ్బులు 15-20 లక్షల 25 లక్షలు మొత్తం నాకు పర్సనల్ అయితే అట్లా చెప్పింది, 15 నుంచి 20 లక్షలు మిగిలిన విష్ణు అన్నట్టు మాట్లాడింది ఆ రోజు. దాని తర్వాత ఏదైనా ఆశ్రమాలకు ఇచ్చిందా మరి బర్లక? నీకు తెలిసి నాకు తెలిసి అయితే చిన్న చిన్న సాయాలు అయితే వాస్తవంగా చేసింది కొంతమందికి, ఒకరికి 20,000 30,000 ఇట్లా 1,00,000 2 లక్షల దాకా అయితే చేసి ఉండొచ్చు. నాకు తెలిసింది. నేను కూడా అబద్ధం ఆడను, ఎందుకంటే నేనే వెళ్ళిన ఒక ఎల్బీ నగర్ హాస్పిటల్లో ఒక ముస్లిం వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకి వీడియో పెట్టుకోవడం ఇష్టం లేదు జెన్యున్ గా. నేను పక్కనున్నా, నా ఎంబడి ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, నేను పేర్లు కొన్ని తీయలేను. నాకు తెలిసి ఒక తర్వాత అల్వాల్లో కూడా ఒకటి చేసింది, అల్వాల్లో కూడా నాకు గుర్తుంది. అల్వాల్లో కూడా నా ఎంబడి ఉండే పర్సన్ సంబంధించిన వాళ్ళే అని తెలిసిందంటే అక్కడ ఒకటి హెల్ప్ చేసింది. అక్కడ ఒక 20-30 వేల దాకా హెల్ప్ చేయొచ్చు.
ఇట్లా ఒక 1,00,000 2 లక్షలు అయితే పెట్టొచ్చు. ఓకే 20 లక్షలలో ఒక 5 లక్షలు తీసేయి, 5 లక్షలు మంచి అనుకుందాం. అంత అయితే పెట్టలేదు అనుకుంటా మేబీ. మనకు తెలియకుంటే మనం పెట్టొచ్చు, తెలియని విషయాలు అయితే మనం అనలేవు. 15 lakhs అయితే ఉన్నాయి కదా ఆమె చెప్పిన ప్రకారం అయితే ఉంటాయి. అదే ఆమె ప్రకారంగానే 15 lakhs అయితే ఉన్నాయి. దాంట్లో అంటే ఈ టాపిక్ ఎందుకు బర్లక ఇష్యూ తీసుకుంటే అదే టాపిక్ అవసరం కాబట్టి, అంటే ఇక్కడ భాగస్వామిగా నువ్వు ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నాం మనం. అంటే 15 lakhs ఉన్నాయి కదా, 15 lakhs లో 10K అనేది పెద్ద ఆఫ్టర్ ఆల్ మ్యాటరే. మీకు తెలుసా ఏం తెలిసి మాట్లాడుతున్న సంతోషం నా అయిపోయినాయి అంటే మేబీ అయిపోవచ్చు. నేను ఏమంటున్నా, డబ్బులు ఉన్నాయి నువ్వు దాచిపెట్టుకున్నావు నేను కూడా అనను. సరే అది నీ విజ్ఞత, నీ ఇష్టం. విష్ణు అనే వ్యక్తి నేను 100% చెప్తా, విష్ణు అనే వ్యక్తి వల్ల నీకు 10 రూపాయలు వచ్చినాయి కదా. సరే రాలేదు అంటే అది వేరే విషయం. నీకు 5-6 మిలియన్లు పాట పోయింది. మేబీ ఒకసారి కొట్టి చూద్దాం పాట. మనం ఎందుకు వేస్ట్ గా ఒకరి మీద ఎలిగేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నాకు ఇష్టం ఉండదు కూడా. ఏం పేరు ఉంటుంది ఆమెది? బర్లెక్కనే ఉండాలి. ఒకసారి కొట్టు. ఇట్లా ఫస్ట్ కొట్టగానే ఫస్ట్ పాట వచ్చి మన పాట అది ట్రెండింగ్, అది మళ్ళీ అప్లోడ్ చేసారు అనుకుంటా. ఇది ఆమె కామెంట్ సంథింగ్ ఏదో ఆఫ్ చేసింది అన్న, ఆఫ్ చేసి మరి మళ్ళీ రీ అప్లోడ్ చేసిందా అదే తెలియదు, అంత ఐడియా లేదు మనకి. కింద కామెంట్స్ అయితే ఒకసారి ఆఫ్ చేసినట్టు ఉంది. కింద కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ సాంగ్కి. చూద్దాం ఒకసారి. ఓటీటీ వాళ్ళు తీసుకున్నారట అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓటీటీలో అప్లోడ్ చేసి కాపీరైట్ పడ్డది అని అన్నది. అట్లా ఏముండదు. అరే 50,000 రావా, 1,00,000 పక్కన పెట్టు, ఈజీగా వస్తుంది. 700 పాట బర్లక్క పైన అదే అన్న పాట కింద ఏమన్నా ఉంటుందా? గిడుంది గిడుంది. ఇందులో 2.2 million చూపిస్తుంది. 2.2 million అన్నా 25,000 25,000 2.2 అంటే 55,000 60,000 వేసుకో రఫ్ గా. అప్పుడు చాలా స్పీడ్ గా పోయింది కాబట్టి నాకు తెలిసి 2 times అప్లోడ్, అప్పుడే 4 million అన్నట్టు తెలుసు నాకు. అప్పుడే వెళ్ళిపోయింది. మరి మళ్ళీ ఆమె కింద కామెంట్స్ కూడా రావట్లేదు ఇప్పుడు. ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా వచ్చినాయేమో, డబ్బులు అంతా ఉద్దేశం అట్లేమన్నా మేబీ. నువ్వు కామెంట్లు ఆఫ్ చేసుకుందా? కామెంట్లు ఆఫ్ చేసినట్టుంది. ఆఫ్ చేసి మరి ఆఫ్ చేసి రీ అప్లోడ్ చేసిందా మరి అట్లే ఉంది. ఇది కాదు 2.2 million. 18 చేసింది కూడా నేనే చేపిస్తాను. 18 అవునా? మా ఫ్రెండ్ గారు ఫోన్ లో 18 చేసింది అదంతా. ఓకే. లేకపోతే ఇంకా బాగోనేమో 2023. అప్పుడు అది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 45,000 ఏమో ఉండే అన్న. 6,86,000 పాట పెట్టినాక 6 లక్షలు అయింది. 2-3 రోజులని 4 లక్షల యూట్యూబర్. ఆ మధ్య మొత్తం ఇవే రాష్ట్రం మొత్తం బర్రెలక్క మీదనే ఉండే మొత్తము వాస్తవంగా. ఫండ్స్ కూడా మొత్తం ఇవ్వడం. నేను ఏమంటున్నా, ఏదైనా సరే నాకు తెలిసి అవును మర్చిపోయాను, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేసింది కదా మన ఎంపీ. అప్పుడు అన్న ఎంపీగా కూడా పోటీ చేసినట్టుంది. అప్పుడు నాకు తెలిసి వీటిలకి 3-4 లక్షలు ఖర్చు కావచ్చు అప్పుడు. మళ్ళీ అయి ఉండొచ్చు మళ్ళీ ఏం చేయలేదని అనుకుంటారు ఇట్లా. సరే అది అయింది, మాట్లాడి పెట్టేసిన తర్వాత ఎన్ని రోజులు దీని వల్ల బాధపడ్డావు నువ్వు ఆమె ఆ మాట అన్నందుకు? ఇక నేను ఒక 2 రోజులు అనుకున్నాను ఎట్లా మనం అంతా చేసినాం, కనీసం ఇప్పుడు ఆపదలు ఉన్నా అంటే ఆదుకున్నప్పుడు మనకి ఎవరు అయిన వాళ్ళు, ఎవరు కానోళ్ళు, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ పోతుందని చెప్పేసి ఒక మాట నాకు అనిపించింది లోపల. మళ్ళీ ప్లస్ నాకు అప్పుడు తర్వాత యాక్సిడెంట్ అయి ఉండదు చిన్నగా. అవునా? ఓకే. బండి మీద వస్తుంటే మా ఫ్రెండ్ బండి తోలుతుండు, వెనక కూర్చున్నా. సడన్ గా ఆటో వేరే దాని వెహికల్ గుద్ది బొర్లుకుంటూ వచ్చి సైడ్ కున్న మాకు తాకింది అన్నమాట. తాకడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కొంచెం కాలు వెనక కొంచెం అంటే ఇక ఒక 1 month నేను బెడ్ మీదే ఉండే అన్నమాట. అవునా? ఆ టైంలో కూడా ఆమె అరే విష్ణుకి ఇట్లా అయింది కనీసం చూడడానికి రావడం కూడా, సరే ఆమెకు మనం ఏమి ఇకున్నా పర్లేదు, ఇప్పుడు మనం అనుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ కి అయినప్పుడు మనం వెళ్తాం కదా అన్న, అట్లా కూడా రాలేదు ఆమె. మన కాడ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కనీసం తెలియదు ఆమెకి, తెలియక రా తెలుసు. ఎట్లా తెలుసు? వేరే మనకు ఒక అక్క ఉండే మనకి ఆడ పరిచయమైన అక్కనే. అక్క కూడా నేను సాంగ్స్ చేస్తుండే. ఆ అక్క చెప్పినట్టుంది. ఓకే. ఆ అక్క చెప్పినప్పుడు తెలుసు ఆమెకు, మెసేజ్ పెట్టింది కానీ మన దగ్గర రాలేదు. దగ్గరనే అనుకుంటా, మీకు కొంచెం దూరమే ఉంటుంది అన్న డిస్టెన్స్. అంటే ఎంత ఉంటుంది? అంత 50 కిలోమీటర్ ఉంటుంది? లేదు చాలా దూరం ఉంటుంది. 100 కిలోమీటర్ ఉంటుంది? ఉంటుంది 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్. సరే సిచ్యువేషన్ బాగాలేక రాకపోవచ్చు మేబీ. ఫోన్ చేసి ఎట్లుంది ఏంటి ఫోన్ చేసి అంత అడగలేదు. బట్ విష్ణు ఇట్లా అయిందంటే కదా ఓకేనా అంటే ఓకే అని పెట్టిన. అంతకుముందు ఇక డిస్కషన్ ఏం చేయలేదు. ఇది డబ్బులు అడిగిన దానికంటే ముందా డబ్బులు తర్వాత? ముందే. దానికంటే ముందే. అప్పుడు కూడా పెద్ద కేరింగ్ ఏం తీసుకోలేదు? లేదు. పాట రాసిన తర్వాత నీతోని అంటే బాగా క్లోజ్ గా మాట్లాడి విష్ణు అది ఇది అని మాట్లాడిన అమ్మాయి బాగా క్లోజ్ గా మాట్లాడి ఎప్పటి నుంచి ఆమె మైండ్ సెట్ మారింది అనిపించింది నీకు? ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్న.
అయిపోక ముందు కూడా ఆయనకి తర్వాత ఎలక్షన్ టైంలో బిజీగా ఉండిపోయింది. బిజీ ఉంది నేనేం అప్పుడు, వాస్తవం. మాట్లాడలేదు. కానీ పాటకు ముందు అంటే బాగానే మాట్లాడేది. ఉమ్, విష్ణు మనం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, తర్వాత నువ్వు ఎటైనా కోచింగ్ సెంటర్కి వెళ్తావో చెప్పు, పోలీసు దాకా నేనే డబ్బులు కడతా. ఎప్పుడు ముందు ఉమ్, పాట హిట్ అయిన తర్వాత ఉమ్, పాట ఇలాంటి మాటలు ఇవి కూడా చెప్పింది నాకు. ఉమ్, కోచింగ్ సెంటర్కి వెళ్ళి కూడా నేను మాడతా విష్ణు, మన అశోక్ సార్ ఉన్నాడు కదా, ఉమ్, ఆయనతో మాట్లాడి తక్కువగా మాట్లాడతా, చూసుకుంటా, నువ్వేం దాని గురించి ఆలోచించకు అని చెప్పేసి కూడా మాట్లాడింది. అంటే ఒక భరోసా ఇచ్చింది నీకు, ఒక అక్కలాగా. ఒక అక్కలాగా భరోసా ఇచ్చింది. ఉమ్, కానీ తర్వాత ఆమె మైండ్ సెట్ మారిందా లేకపోతే ఇంకెవరైనా మ్యానిపులేట్ చేసేలా నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా న్యూచువల్ ఎవరైనా ఉండేనా? ఎవరు లేరు, మధ్యలో ఎవరు లేరు. అంటే ఆమె ఇట్లా మాట్లాడినా ఎట్లా ఎందుకు మారింది అనేది మనకు తెలియదు అన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆమె దగ్గర ఏం లేనప్పుడు మనతో ఇట్లా మారింది, క్లోజ్ గా మాట్లాడింది కదా, ఉమ్, సరే ఆమెకు పేరు ఇంకా పెద్ద పేరు డబ్బు వచ్చినాక దాని వల్ల మారిందా ఉమ్, లేకపోతే ఎట్లా మారింది అనేది మనకి పెద్ద ఐడియా లేదు. బట్ ముందైతే బాగానే మాట్లాడే సపోర్ట్ గా. నేను ఆమెకు ఎలక్షన్ కి పోటీ చేయడానికి ఎంత సపోర్ట్ ఇచ్చిందో, ఉమ్, ఆ తర్వాత కూడా సాంగ్ బాగానే వెళ్తుంది విష్ణు, వచ్చిన దాంట్లో మనం 50-50 తీసుకుందాం, ఉమ్, నీ ఖర్చులో కట్టి కూడా చూసుకుందాం, ఈ ఛానల్ ఇంకా ఇద్దరం కలిసి హైదరాబాద్ లో కలిసి సంథింగ్ ఏమన్నా ఛానల్ పెట్టి దాని వల్ల ఇంకా ముందుకు వెళ్దాం, మనం ఇంకా వీడియోస్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అని కూడా చాలా చెప్పింది. ఇవన్నీ అటు గంగా మరి కోయిట్ ఆపోజిట్ అయిందా మొత్తం? మొత్తం అయిపోయింది. ఓకే. ఈ డబ్బుల గురించి విష్ణు మరి పాటకి ఇంత వచ్చినాయి, 10 రూపాయలు వచ్చినాయి, ఈ 10 రూపాయలు నువ్వు తీసుకో అన్న ముచ్చట రాలేదు? నేను అడిగినా కూడా ఇవ్వలేదు. అంటే నేను అడగడం పాట ఇచ్చా అడగలేదు, అది పర్సనల్ గా అడిగిన. నేను పర్సనల్ గా కష్టాల్లో ఉండి మళ్ళీ ఇస్తా అని చెప్పేసి అడిగిన డబ్బులు. నేను ఏదో పాట రాసిన అంట్లో పోయింది ఇట్లా పోయింది ఇట్ అయినావు అని చెప్పేసి ఆమెతో నేను ఎప్పుడు రష్గా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఎందుకంటే నేను గౌరవం ఇచ్చే మాట్లాడతా, నేను ఒక మంచి రెస్పెక్ట్ తోనే మాట్లాడతా. బట్ అట్లా ఎప్పుడు అనలేదు, నేను కూడా రిక్వెస్ట్ చేసి అడిగిన ఆ డబ్బులు కూడా. నాకు తెలిసి ఆమెకున్న వచ్చిన డబ్బులకి ఆమెకున్న ఫేమ్ కి నీకు ఏదో 2-3 పాటలకు సపోర్ట్ చేసి కూడా హెల్ప్ చేయొచ్చు, నీ లైఫ్ ముందుకు వస్తుండే కదా. ముందుకు వస్తుండే. చాలా సార్లు బాధపడ్డట్టును, నేను ఒక టోటల్ రాంగ్ స్టెప్ వేసిన, నేను రాయకపోతే బాగుండన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అలాంటి అంటే రాయకపోతే బాగుండంటే అరే కొంచెం మంచులోకి రాసిన బాగుండేమో. అంటే ఆమె కావాలని అట్లా చేసుకుందా లేకపోతే నాలెడ్జ్ లేకనా నాకు అర్థం కాలేదు. మంచి పేరు, మంచి పాట, మంచి గుర్తింపు, అదంతా ఎందుకు ఖరాబ్ చేసుకుందని ఒక పాయింట్ అయితే వచ్చింది నాకు పర్సనల్ గా అనిపించింది. అంటే తర్వాత రీల్స్ చేయడం సాంగ్స్ పైన అది అంతా, అరే ఆమె ఒక రాజకీయ వ్యక్తి వచ్చినప్పుడు రాజకీయంగా ఉంటే బాగుండు కదా, చాలా మంది అదే ఆ హై లెవెల్ లో అదే మెయింటైన్ చేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. కాకపోతే ఆమె ఎందుకు ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎందుకు నెగిటివ్ అయింది అనిపించింది నీకు? ఆమె అప్పుడు అంత లేదు, క్రౌడ్ లేదు, మీడియా లేదు, ఏది లేదు ఆమె ఎంబడి. నీకేమనిపించింది అప్పుడు చూసినావు ఆ వీడియోలో? అవి చూసిన, క్రౌడ్ ఏం లేదు, నార్మల్ గా ఆమె అయిపోయి అట్లా ప్రచారం చేసుకున్నట్టు కొన్ని చేసింది. సపోర్ట్ ఎందుకు రాలేదంటే నాకు అంటే పర్సనల్ చేసిన విషయం, చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఆమె సరిగా పట్టించుకోలేదు, సరిగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక అన్న వాళ్ళు నాకు వాళ్ళు ఈమె ఏం చేయలేదు కానీ అన్న వాళ్ళ నాకు పేరు కూడా సరిగా అన్న వాళ్ళ పేరు గుర్తులేదు, సారీ అన్న. ఆ అన్న వాళ్ళు ఈ అంత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరు ఎవరింటిగా వెళ్ళిన తర్వాత నన్ను తీసుకొచ్చి సాంగ్ కోసం ప్రత్యేకంగా నాకు గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేసి మరీ చేశారు అన్న వాళ్ళు. అక్కడ 15 రోజులు తిరిగిన వాళ్ళు టీం అంతా, వాళ్ళు ప్రచారానికి వాళ్ళు రాయడం అంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊర్లు తిరగాలి, ఒక టీం ఉండే. టీం ఉండే, ఈ రోజు ఎక్కడికి వెళ్దాం, ఎవరెవరిని కలుద్దాం, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ ఏంటి ఈ రోజు అని చెప్పేసి పర్ఫెక్ట్ ప్లాన్ చేసి పోయిన వాళ్ళు ఒక టీం ఉండే. వాళ్ళు 10-15 మంది ఉంటారు. వాళ్ళంతా చాలా బాధపడ్డారు తర్వాత, అన్న ఏమైందని బాగానే ఉండే కదా మీరు అంటే, లాస్ట్ వచ్చే రోజు ఒక మాట అంది బ్రో మమ్మల్ని, ఇక దానివల్ల మేము మాకు డిసప్పాయింట్ అయిపోయినాం, ఎవరు చెప్పారు అర్థంగా సపరేట్గా వచ్చామని చెప్పేసి అన్నారు. నన్ను వాళ్ళు పర్సనల్గా తీసుకెళ్ళి నాకు సన్మానం చేసి నాకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు బాగా చూసుకున్నారు. కానీ ఈమె నుంచి ఏ రెస్పాండ్ లేదు. సరే నన్ను డిసప్పాయింట్ చేసింది, అక్కడికి వచ్చి మీతో 15 రోజులు కష్టపడ్డ వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పేసి వాళ్ళు అన్నారు నాతో. అది నిజమా అబద్ధం అనేది మేబీ అది మనం కూడా చూడలేదు. మేబీ చిన్న చిన్న క్రాష్ అనేది కామన్ గా వస్తాయి. నాకు తెలిసినవి బొచ్చడు ఉన్నాయి కానీ నేను అట్లా చెప్పలేను. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళు, నేను ఇక్కడ యాంకర్ కాబట్టి నేను కొన్ని మాట్లాడలేను. ఇప్పుడు దీని తర్వాత ఎప్పుడన్నా నువ్వు టచ్ లోకి వెళ్ళినావు ఆమెకి? అంటే ఎలక్షన్ తర్వాత అన్న, ఎలక్షన్ పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి పోయినావా? పోలేదన్న, పెళ్లికి రమ్మని పిలిచింది, కాల్ చేసింది, పిలిస్తే గానీ నేను కొంచెం నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే అప్పుడు నేను వేరే సిచ్యువేషన్ లో ఉండే, పోలేకపోయినా పెళ్లికి. ఆ సిచ్యువేషన్ కి ఈమె మాట్లాడే మాట ఒకటి తగిలింది. ఆ మాట నిజం చెప్పాలంటే ఆ మాట వల్లే పోలేదు కదా. ఏమన్నా అనుకో, మాట వల్ల పోలే. తర్వాత పెళ్ళి ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డబ్బులు అడగలేదు నిజంగా. నేను ఏదో ఎంజాయ్ చేయాలి, నేను టూర్కి వెళ్ళాలో తిరగడానికో. నేను అప్పుడు నా ఎంత ఫీల్ లో ఉన్నా అంటే
నేను ఏమంటున్నా, మేబీ ఆమె దగ్గర కూడా లేకపోవచ్చు అనుకుందాము, కానీ నా తను లేవు నేను ఇవ్వలేను అనే పాదం కాకుండా సరేలే విష్ణు ట్రై చేస్తా అన్నా బాగుండేమో, మనసు అట్టుగా కాకపోనేమో, అంతే. ఏం లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, లేవు నా దగ్గర ఇవ్వను అనడం కంటే నేను అడ్జస్ట్ చేస్తలే విష్ణు, కొంచెం ఈ పెళ్లి అడవిలు ఉన్నా కదా నేను చేస్తలే, కొంచెం టైం ఈ నాకంటే అయిపోనేమో అట్లన్నా నేను పెద్దగా ఏమనుకో. ఓకే, దాని తర్వాత ఇక పెళ్లి అయిన తర్వాత నీకు టచ్ లో లేదు ఇప్పటికి? టచ్ లో ఏం లేదు, అప్పుడప్పుడు ఏమన్నా బర్త్డే విషెస్ ఉన్నా అప్పుడు పెట్టడం అట్లా ఇట్లా, ఎప్పుడో అమాసపోవడానికి ఒకసారి. నీకు బర్త్డేకి పెడతా? నా బర్త్డే అప్పుడు అంటే హ్యాపీ బర్త్డే విష్ణు అని చెప్పి స్టేటస్ పెట్టడం ఆమె ఫోన్ లో, అంతే. అంతకంటే పెద్ద మాట్లాడేది ఇంటర్వ్యూ తర్వాత మొత్తానికి మాట్లాడదేమో ఇప్పుడు కష్టం. అన్ని క్లారిటీ ఉండే మాట్లాడుతున్నావు విష్ణు అన్నా, మాట్లాడదు కట్ అవుతుందని క్లారిటీ ఉండే మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూలో? అంటే ఇప్పుడు ఆమె మాట్లాడినా మనకు వచ్చేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆపద ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు వాళ్ళు మనతో ఉంటే ఎంత, అంటే నేను ఫ్రాంక్ గా మాట్లాడితే ఉంటే ఎంత లేకుంటే ఎంత, మనతో చాలా దాచుకొని మాట్లాడుతున్నావు, మనసులో చాలా ఉంది, కొంచెం ఇంకా నోరు వదలకుండా మాట్లాడతారేమో అనిపిస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, బర్లెక్క పక్కన పెడితే విష్ణు ఎందుకు ఇంకా బయటికి రాలేదు, బర్లెక్క దగ్గర అయిపోయింది అంటే ఏం చెప్తావు? ఆర్థిక పరిస్థితులు అన్న ఆర్మీ అన్నావు, ఒక అన్న డాక్టర్ అన్నావు. అన్న డాక్టర్ ఈ మధ్యలో అయ్యాడు, మేబీ ఇప్పుడు ఒక 6 months. అన్న ఇటు పీజీ చేస్తూ అటు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. పార్ట్ టైం జాబ్ లాగా అట్లా చేస్తున్నాడు. పెద్దన్న ఆర్మీ. ఇక అన్న ఫ్యామిలీ పెళ్లి అయిపోయింది, ఇక అన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అన్నకున్న లోన్స్ అక్కడక్కడ కొంచెం ప్లేస్ తీసుకున్న వాటి లోన్లు కట్టుకోవడం. ఆర్మీ ఎక్కడ ఉంటాడు అన్న? పంజాబ్, ప్రెసెంట్ పంజాబ్ లో ఉన్నాడు. ఓకే, ఇక అన్నకు అన్న డబ్బులు సరిపోవు అన్నట్టు అట్లా ఉంటాడు అన్నట్టు, సరిపోవు. అరే నీ లైఫ్ కోసం నువ్వు ఇలా సెట్, నువ్వు ఒక మంచి రైటర్, నువ్వు చాలా బాగా రాస్తావు. నేను ఓపెన్ గా చెప్తున్నది, నేను విన్నా కాబట్టి 2-3 పాటలు విన్నా కాబట్టి. మొన్న రాసిన శివరుద్ర స్వామిది కూడా నాకు బాగా అనిపించింది. అరే ఇంత చిన్న అబ్బాయికి అంత అవగాహన ఎక్కడిది, ఆ మెలకలు దింపే విధానంగానే అది నాకు మస్తు అనిపించింది. అది దాని తర్వాత ఇంకేమైనా పాటలు ఎవరికైనా రాసినావా? ఈ బర్లక్ సాంగ్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అప్పుడు కూడా వీటి ట్రాక్లు కొన్ని వాడినా నేను. అవి కాకుండా ఏమన్నా ఫోక్ అట్లా? ఫోక్ అంటే కొన్ని మన సమ్మక్క సారక సాంగ్ అంటే నేను కొన్ని డబ్బులు పెట్టుకొని చేసుకున్నది ఒకటి, కానీ పెద్దగా బయటికి వెళ్ళలేదు. ఒక 9K 10K వ్యూస్ పోయినాయి అంతే. ఓకే, అక్కడ కూడా ఇది కూడా చెప్పాను, అక్కడ కూడా సపోర్ట్ చేయమని అడిగినా నేను. ఇట్లా నీ సాంగ్ చేస్తున్నా, నేనే ఖర్చు పెట్టుకొని చేస్తున్నా, ఒక రీల్ తీసి పెట్టవా నా కోసం అని చెప్పేసి అడిగితే పెడతా అన్నది ఇంతవరకు పెట్టలేదు. ఆ పాట వేసి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 2 years వేసుకోండి, అంటే 1.5 year. సమ్మక్క సాంగ్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 9.5 9.6 ఉంది వ్యూస్ అంతే. దానికోసం ఆమె వల్ల కొంచెం ఆమె జనాలు తెలుసు కాబట్టి సాంగ్ బయటికి వెళ్తుంది, తెలుసు కదా, సాంగ్ కొంచెం బయటికి వెళ్తుందేమో, ఒక వీడియో తీసి పెట్టామని చెప్పారు. చేయలేదు. ప్రతి దాంట్లో అవమానమే, ప్రతి దాంట్లో డిసప్పాయింట్. ఇక నేను ఇట్లా ఇవేమో వెళ్ళట్లేదు, ఛానల్ అక్కడ అయిపోతుంది. ఏమన్నా చేద్దామంటే మన దగ్గర బడ్జెట్ లేదు. మీరే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు కదా మరి? అప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదు. షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పింది అప్పుడు, అది చేద్దాం ఇది చేద్దాం ఇది చాలా చెప్పింది. వెంకట్ నీకు పరిచయం చాలా మంచివాడు. వెంకట్ పరిచయం లేదు, చాలా మంచి పేరు. అసలు బర్లక మంచిది కాదని నేను అన్ను, అది పక్కన పెడితే నాకేం భయపడదు. వెంకట్ అనే వ్యక్తి, నేను ఓపెన్ గా ఒక విషయం చెప్తా, వెంకట్ అనే వ్యక్తి లేకపోతే బర్రెలక్క ఆ ప్రచారమే నడిచేది కాదు, ఆమె నిలబడేది కాదు. సరే వెనుక మీరు బూస్ట్ చేయొచ్చు, నేను దగ్గర చూసిన వెంకట్ని, అస్సలు చాలా కష్టపడ్డాడు. అది వేరే అయినది, అసలు ఆయనకున్న ఓపిక నేను దగ్గర చూసిన. ఇంకా నేను కొన్ని చెప్పలేను కానీ అబ్బో వెంకట్ అసలు నాకు భలే ఇష్టం ఆ అబ్బాయి. వెంకట్ అనే పర్సన్ ఎందుకంటే ఆయనకున్న ఓపిక కావచ్చు, ఆయన చేసే ఆయన బయటికి కనిపించాడు కానీ నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్, రెబల్ క్యాండిడేట్. అది ఆయనకు పొలిటికల్ చాలా నాలెడ్జ్ ఉంది, ఘోరంగా నాలెడ్జ్ ఉంది ఆయన. ఈమెకి ఎంత ఉందో లేదో నాకు తెలియదు, పెద్ద ఐడియా లేదు, కానీ వెంకట్ అయితే సూపర్. నీకు పెద్ద పరిచయం ఉందో లేదో నాకు తెలియదు కానీ తెలుసు, మాట్లాడతా. కానీ ఇప్పుడు ఈమె మాట్లాడేంత క్లోజ్ గా మాట్లాడలేను. ఆయన పని చూపిస్తాడు అంతే, మాట కంటే పని చూపిస్తాడు. ఓకే, ఇప్పుడు అంటే ఫర్దర్ గా ఇప్పుడు విష్ణు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? విష్ణు సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అక్కడ చాలా సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, లవ్ ఫేర్ సాంగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా యాక్టింగ్ కూడా బాగా చేస్తాను. నేను హీరో చేసిన సాంగ్లు కూడా కనీసం ఒక 5, 6, 7, 8 ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే, వేరే ఛానల్స్ హీరో చేసిన సాంగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు గుండు అట్టిట్లుంది, బట్ అంత ముందు కొంచెం మిసాలు అట్లా కొంచెం ఉండే, అట్లా కొంచెం హీరో చేసేది ఉండే సాంగ్స్. బట్ ఏం చేసినా పెద్ద పేరు రాలేదన్న, చేతిలో పడలేదు అనుకుంటా నాకు తెలిసి. నీ పడుడే మంచి ప్రొడ్యూసర్ చేతిలో
అంటే చెయ్యి వదిలేసే ప్రొడ్యూసర్ అయితే చేతిలో పడితే నేను ఇచ్చిన ప్రతి సాంగ్ అంటే బయట వాళ్ళకి చేసిన అందరు కొత్త ఛానల్ కొత్త ఛానల్లే. ఆ కొత్త ఛానల్ నా పాటతోనే 1 మిలియన్స్ కొట్టినే ఉన్నాయి. 1 మరి మిలియన్. మళ్ళీ సెకండ్ సాంగ్ చేయాలి కదా నీతోని. సెకండ్ సాంగ్ వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అరే వీళ్ళు బాగా పోయింది అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళతో చెప్పించుకున్నారు. మనం పక్కన పెట్టి వేరే వాళ్ళతో ఎక్కడికి పోయినా కూడా మనల్ని మోసం చేసేవాళ్ళు తప్ప బయటకు తీసుకొచ్చిన ఇంత నా లైఫ్లో ఒక్కలేరు. ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్ అన్న, వాళ్ళకు సాంగ్ చేసిన మంచి హిట్ వచ్చింది అంటే అప్పుడు నాకు అదే ఎక్కువ హిట్ అనుకో. 1 మిలియన్ 1 మిలియన్ మోస్ట్ ఇప్పటికైనా 1 మిలియన్ టైం మాటలేం కాదు. అట్లా హిట్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అరే వీళ్ళు ఏం లేకుండా హిట్ కొట్టింది కదా కొంచెం ఫేమస్ వాళ్ళని పెడదాం అన్నట్టు నన్ను పక్కన పెట్టి మళ్ళీ ఫేమస్ వాళ్ళతో చేసిర్రు. అయినా ఫ్లాప్లు అయినాయి. అవి 20,000 వ్యూస్ కూడా పోలే. మళ్ళీ వచ్చారా నీ దగ్గరికి? మళ్ళీ నాకు అక్కడ రాలేదు. ఇక మళ్ళీ ఒక సాంగ్ కోసం వచ్చిళ్ళు కానీ నాకు చేయాలనిపించలేదు. నేను పైసల కంటే ఎక్కువ మనిషికి రెస్పెక్ట్ ఇస్తాను నిజంగా. అంటే బయట ఆయన అక్కడ డబ్బు ఉండాలి పక్కన పెడితే ఎవరైతే నాకు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. ఆ రోజు ఏం లేనప్పుడు నేను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు నీకు హిట్ కొట్టింది. తర్వాత అది హిట్ వచ్చిన తర్వాత నువ్వు నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళని చేసుకున్నావు. అవును, అది ఫ్లాప్ అని చెప్పేసి మళ్ళీ నాకు అక్కడికి వస్తున్నావు. అంతే కాదు లేదంటే పేగా అట్లా నాకు నచ్చదు. ఓకే, అది నువ్వు నాకు రూపాయి అయ్యకు నేను ఏ సాంగ్ డబ్బులు తీసుకోలేదన్న. నిన్న అర్థమైంది విష్ణు. నేను నిన్న నీతో ఒక మాట మాట్లాడినా. నేను ఎందుకు మాట్లాడతా అంటే నా ఇంటెన్షన్ కూడా అదే ఉంటుంది, మనకి ఎవరిది రూపాయి వద్దు. కానీ అట్లా అని ఇప్పుడు నేనంటే సరే విష్ణు ఇప్పుడు నేను ఎక్కడికైనా పోవాలన్నా నాకు ఒక కారు ఉంది సరే నేను పెట్టుకునేంత స్థితిలో నేనున్నా. కానీ నా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా సరే విష్ణుకి అదే ఉండొచ్చు మేబీ అట్లనే చేద్దామని. నాకు నచ్చదు మరి వాళ్ళని 500 వీళ్ళని 500 లేదంటే ఉన్నాయి లేని అన్ని తిండి తినకుండా ఉంచుకొని నేను అవన్నీ చూసి వచ్చినా కాబట్టి నాకు అది తెలుసు కాబట్టి నేను అనుకున్న తర్వాత తమ్ముడేమని అనుకున్నాడా ఏమన్నా అనుకోను, తమ్ముడి గురించే కదా చెప్పింది, ఏదన్నా అనుకోని అనే ఇంటెన్షన్తోనే నేను సైలెంట్గా ఉన్నా. సరే చూద్దాం జర్నీ చేద్దాం ఎట్లుంటాడో చూద్దాం. నాకు కూడా ఏమైపోయిందంటే విష్ణు ఈ మధ్య సన్నగా అంటే సన్నగా కొచ్చగా ఉండాలి, సంతోషానికి ఇట్లా పెట్టాక నాకు దిగాలి అనే విధంగా నాతాను వండుకుంటూనే సంతోషానికి ఎట్లా పెడితే దిగుతుంది. పేర్లు చెప్తే సస్తారు కొంతమంది, సస్తారు కాదు ఉరేసుకొని వస్తారు. ఎర్ర గాల్చి ఎర్రగా ఉన్నప్పుడు ఎట్లా పోతుంది కొంచెం నీట్గా పోగొచ్చుకుంటే అట్లా గుచ్చిరు. అప్పటి నుంచి కొంతవరకు కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నా ఈ వ్యక్తులు సంతోషాన్ని అవసరానికి వాడుకుంటున్నారా. ఎంత అబ్జర్వేషన్ చేసినా కరిగిపోతా నేను ఊరికనే. నాకేమన్నా ఉంటదంటే ఒకటే జీవితం అంతే. ఎవరన్నా ఏమన్నా అనుకోని అరే ఫేమస్ అంటే నీకు ఒక సందర్భం చెబుతాను. మొన్న పూజ అని వాళ్ళ మదర్కి ఒక ఇష్యూ అయింది. అంతకన్నా ముందు నేను చాలా మందికి ఇంటర్వ్యూలలో డబ్బులు ఇచ్చేటోని. అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అన్న వ్యూవర్షిప్ కోసము ఏదో గొప్పోడు అనిపించుకోవడానికి ఇస్తావేమో అనుకున్నా. బట్ లైవ్ లో నిన్ను చూసినాం మేమన్నారు వాళ్ళ పిల్లలు. ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు, లేదు కార్తిక్ రెడ్డి ఎవరో కాదు, కార్తిక్ రెడ్డి కూడా అన్న ఇట్లా అనుకున్నా కానీ నేను నా కళ్ళతో చూస్తున్నా నేను ఈరోజు నిన్ను నా అనుకుంటే నువ్వు ఎట్లుంటావు అనేది ఇంత ఎవరు తీసుకోడు అన్న వచ్చి వెళ్ళిపోతారు. పూజ చెల్లె నాకు చాలా దగ్గర. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, అదేం చదువు ఒకసారి. స్ట్రెంత్ అది రాసేసి అన్న ఇది ఏడగటారని ఇష్టం వచ్చిన తన పెట్టుకున్నా. అది ఇప్పటికీ నేను ముట్టుకోలే ఆ ఉండని. ఆ అమ్మాయి టిష్ పేపర్ మీద రాసిందా దేని మీద రాసిన పక్కన పెట్టు. 1 వీక్ 2 వీక్స్ అవుతుంది ఆ చెల్లితో నేను మాట్లాడలేదు. నేను మా ఫాదర్కి బాగలేక నిన్న రాత్రి సడన్ గా గుర్తుకొచ్చి మెసేజ్ పెట్టినా తిన్నవారని, తినలేదన్నాను అంతవరకు. అంటే నేను ఏమంటే విష్ణు పెద్ద విషయం కాదు, సంతోష్ అన్నకు 1,00,000 రూపాయలు పెద్ద విషయమే కాదు నాకు. ఎందుకు ఆ మాట అంటే నేను కష్టపడి సొమ్ము నేను రుబాబుగా పెడతా పైసలు. నేను వాడిని వీడిని ముంచిన దాఖలాలు మనకు లేవు, నేను ముంచను కూడా. నేను కష్టపడే సొమ్ము వచ్చిందే నేను ఇస్తా. నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంకో సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. నాకు అరే నీ అమ్మ ఒక 3 సంవత్సరాలు అవుతుందా బర్రెలకు లేవాడు. 3 సంవత్సరాల కిందనే రాష్ట్రాన్ని మెప్పించిన పాట రాసిన అబ్బాయి ఇప్పటి వరకు ఎందుకు పాట బయటికి రాలేదని జస్ట్ నువ్వు ఏ పర్పస్ లో వచ్చినావు నీకు తెలుసు నాకు తెలుసు, అది ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న నేను ఇంటర్వ్యూకి నేను విలువలేదు అసలు. అక్కడ నిలబడి ఎందుకు ఈ అబ్బాయి ఎందుకు బయటికి రాలేదు అని థింక్ చేస్తున్నా. నేను ఆలోచిస్తున్నా నా పర్సనల్ గా బయటికి రావాలి కదా, మంచి లిరిక్ రైటరు, మంచి స్ట్రెంత్ ఉన్న లిరిక్ రైటరు, ఇట్లాంటి వాళ్ళని కదా మనం మంచి యంగ్ అనుకొని సడన్ గా గుర్తుకొచ్చి టక్మన్ పిలిచిన విష్ణు అందుకే నీకు టక్మన్ చెప్పేసిన అప్పటికప్పుడు వచ్చింది నాకు థాట్. అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల నేను ఏమంటే నీ ఇంటర్వ్యూ వల్ల నాకు ఏం ప్లస్ అవుతుంది అనేది నీకు తెలియదు నాకు తెలియదు, కానీ నా ఇంటర్వ్యూ వల్ల నీకు ప్లస్ కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే కొత్తగా సాంగులు రాపించుకునే వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు,
ఎంతో కొంత ఫ్రీగా అంటే అవ్వదు, నేను అది కూడా చెప్తున్నా. మీకు బడ్జెట్ అతి ఇది ఉంటే లేదు కంటిన్యూషన్ అవుతామంటే తమ్మునికి అప్రోచ్ అవ్వండి, నేను కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తా. నెక్స్ట్ లెవెల్ లిరిక్ రైటర్ నేను చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. మేబీ చేస్తే నేను కూడా చేస్తా, బట్ ఆల్రెడీ చాలా మందికి మాట ఇచ్చిన కాబట్టి నేను డైరెక్ట్ గా మాట ఇవ్వలేకపోతున్నాను ఇంటర్వ్యూలో. చేస్తే ఒక మంచి పాట, నెక్స్ట్ లెవెల్ పాట ఉందన్నా, దీనివల్ల నాకు పేరు వస్తుంది, నువ్వు డబ్బులు పెట్టన్నా అని ఒక మంచి నెక్స్ట్ లెవెల్ సాంగ్, ఇప్పుడు అంటే ఇప్పుడు హిట్ అయిన పాటలు ఎట్లున్నాయి అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్ తెస్తే నేను విష్ణుకి నేను సపోర్ట్ చేయగలుగుతా. సరే, అది ఆయన కాన్ఫిడెంట్ ఉండి అన్న దీనికి నాకు సపోర్ట్ చెయ్యి, నేను కొంచెం ముందుకెళ్తా అని ఆయన అనుకుంటే నేను దానికి ఒక 1 lakh 2 lakh పెట్టడానికి నేను రెడీ. కానీ మిగతా వాళ్ళు కూడా కొంచెం నేను ఏమంటున్నా అంటే మంచి కళాకారులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని దక్కించుకోవాలనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు విష్ణు ఈ రోజు సరే అవకాశాలు లేదని కాముగా ఉన్నాడు అని అనుకోవచ్చు, రేపు పొద్దున విష్ణు నేను క్వశ్చన్ చేస్తా. విష్ణు నా దగ్గర ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా మాట్లాడినావు ఇప్పుడు ఎట్లా అనేది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే విష్ణు చాలా చూసి వచ్చినాడు, చాలా మందిని ఏగి మంచి చెడు చూసుకొని వచ్చినాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది కావచ్చు, అంటే మంచి మంచి మేధావుల చేతిలో పడి నలిగి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ నలిగి వచ్చిన వాళ్ళు ఎదుటోనికి ఎప్పుడు కానీ వెన్నుపోటు పోవడాన్ని నేను నమ్ముతాది. అందుకే మిమ్మల్ని నమ్మని చెప్తున్నా. విష్ణుకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు నచ్చినంతసేపు రాపించుకోండి, ఆ ఓపికగా రాస్తాను. నేను నిన్న చూసిన కొంతమంది అరే ఇంద్రభయ్ నాకు తెలియదా అని ఫీల్ అవుతారు, ఓకే చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా లేట్గా వచ్చినా గెట్ ఇన్ అవుతారు. విష్ణు నేనైతే నీకు ఒకటి చెప్తున్నా, ప్రయత్నం చేయి. నా తన డబ్బులు లేవు, ప్రతి ఒక్కరు డబ్బులు లేకుండా వచ్చినాడు, అది సంతోష్ అన్నతో సహా. నేను ఏం పని చేసి వచ్చినా నా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా. చాలా మందికి నా లైఫ్ తెలియదు, అందుకే నేను చెప్తున్నా. వాడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నోడు అప్పటి మందమే హైలైట్ అవుతాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వచ్చినోడు ఆడికి ఎవ్వని సపోర్ట్ అవసరం, వాళ్ళ లైఫ్ లాంగ్ ఎదుగుతాడు. ఎప్పుడు కానీ నాకు ఈ సపోర్ట్ లేదు ఆ సపోర్ట్ లేదు అనేది మైండ్లోకే తీసేసి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలని ఆలోచించు. ఓకే, ఎవరికన్నా ఏమన్నా చెప్పేది ఉందా విష్ణు? ఫస్ట్ ఇంటర్వ్యూయా? అప్పుడు బర్లక్క అప్పుడు కంటే ముందు ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్. తర్వాత అప్పుడు ఆన్లైన్ లో అప్పుడు కొంచెం బిజీ బర్లక్క అప్పుడు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చేసి. ఓకే, తర్వాత మళ్ళీ ఇది థర్డ్. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నీ వెల్ విషర్స్, నీ ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరికన్నా ఏదన్నా? ఫ్రెండ్స్ సపోర్ట్ కంటే కొంచెం వాళ్ళు కూడా పొడిచిర్రా ఏదో అందుకే నిండుగా జాలి లేకుండా కప్పుకొని వచ్చినట్టు పొడిచిన పొక్కులు కనిపించకుండా చెప్పలేం. పోనీ నెగిటివ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావు అంటే దేని గురించి? విష్ణు ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నా నా ఇంటర్వ్యూ త్రూగా, మంచి కావచ్చు చెడు కావచ్చు? ఫ్రెండ్స్ గా చెప్తాను. వాళ్ళు అంటే నా పక్కనే ఉండి నాతోనే తిరిగి, ఇప్పుడు నేను నన్ను ఎంత నమ్ముతానో ఆన్ని కూడా అంతే నమ్ముతా. ఇప్పుడు నన్ను నేను ఎంత నమ్ముకుంటానో వాళ్ళని కూడా అంతే నమ్ముతా. నమ్మి అంతెందుకంటే నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సహా నా గూగుల్ మొత్తం నా కాడ ఎంత ఉందో వాళ్ళకాడ నాది వాళ్ళకనే ఉంటా. అంత క్లోజ్ ఫ్రెండ్. నాకు ఒక 1 year నుంచి అబద్ధం చెప్పుకుంటూనే వస్తుండో. ఏ విషయం? యూట్యూబ్ విషయంలో, మనీ విషయంలో. ఎట్లా? యూట్యూబ్ అకౌంట్ నేను నాకు ఇద్దరం కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసాం నా ఫ్రెండ్స్. అప్పుడు ఎప్పుడు 2021, 20 ఆ టైంలో 22 ఓకే స్టార్ట్ చేసినప్పుడు అకౌంట్ వాందే పెట్టిన. నేనే అప్పుడు ఇంట్లో అమ్మ డబ్బులు అడిగేది. అమ్మ ఇట్లా సాంగ్ చేస్తున్నామంటే మా అమ్మ కూడా మా ఇంట్లో తెలియకుండా నాకు 5,000 10,000 ఇచ్చేది. అరే చేసుకోపోరా సాంగ్ చేసుకోపో, నువ్వు అట్లయినా బయటకు వస్తావు అని చెప్పేసి మా అమ్మ సపోర్ట్ చేసేది. నాకు సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చిన్న సాంగ్స్ చిన్న మ్యూజిక్ డైరెక్టర్లకు అడిగిపోయి అన్నకి ఎంతో కొంత ఇస్తా అని చెప్పేసి అన్నతో ఏదో బతిలాడుకొని సాంగ్ చేపించుకునేది. ఆ చేపించుకున్న సాంగ్స్ కొంచెం కొన్ని హిట్ అయినాయి అటు ఇటు. ఆ తర్వాత కూడా వానికి ఆ అకౌంట్ యూట్యూబ్కి వాన్ అకౌంటే పెట్టినా నేను. వాన్ అకౌంటే పెట్టిన ఇప్పటికి స్టిల్ వాన్ అకౌంటే ఉంది నా యూట్యూబ్ ఛానల్కి. లాగిన్స్ అని ఉన్నాయా లేవని? అన్ని నాకనే ఉన్నాయి. మార్చుకోవచ్చు కానీ ఇంకా మారవలేదని చెప్తున్నాను. అందులో డబ్బులు ఏం రాలే, ఇంకా డబ్బులు పడ్డాయి కానీ వాడే తీసుకున్నాడు. అంటే అది నేను అదే అడిగిన, అదే మోసం. అంటే నాకు చెప్పలేదు. నాకు అవసరం ఉండే తింటున్నా అంటే ఏమనిపించేది? నాకేమనిపించదు అసలు. డబ్బులు పట్టించుకోండి, నాకు మనిషి ఇంపార్టెంట్. ఖచ్చితంగా నా పక్కన ఉన్న వ్యక్తి వాడు ఆపదని ఫోన్ చేస్తే నాకు అక్కడ 500 ఉంటే నేను 400 కూడా పంపిస్తాను, నాకు 100 రూపాయలు సరిపోతాయి రాని ఆ మెంటాలిటీతో నేను ఉంటా. వాడు నేను అరే ఖర్చు నేను వాడుకుంటా అంటే అరే వాడుకో నీకంటే ఎక్కువేముంది రా భయ్. మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి మా తమ్మునికి అవసరం అంటే 1000 రూపాయలు పంపించేది, 500 పంపించేది. అప్పుడు నాకు డబ్బులు ఉంటాయి, కొంచెం అటు ఇటు పాటలు చేసినాయి డబ్బులు ఉంటాయి. అప్పుడు నాకు ఎంత నాకు డబ్బులు ఉంటాయి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేసినా ఎవరు ఫాల్ చేసినా కూడా లేవు నేను ఇవ్వలేను అని అనలేను. నా నోటి నుంచి ఆ మాట రాదు, చెప్దామని రాదు, ఇక ఎమ్మడి పంపిస్తున్నారు అని చెప్పేసి పంపించటండి. అట్లా వానికి ఏం అవసరం ఉన్నా అమౌంట్ ఇచ్చేది, వానికి అన్నీ చేసేది. కానీ నాకు తెలియకుండా అడిగితే అరే అకౌంట్ హోల్డ్లో పడ్డది రావట్లేదు.
అరే నేను దాని గురించి పిచ్చోన్ లెక్క వేరే వాళ్ళు ఇప్పుడు నాకు యూట్యూబ్ అది ఉంటారు కదా ఎస్ఈఓ చేసేవాళ్ళు వాళ్ళ టెక్నికల్ వాళ్ళని అడుగుతా ఉండే అని ఇట్లా హోల్డ్ పడ్డా అంటే ఏం చేయాలంటే ఒకసారి తీసుకోరా విష్ణు అని చెప్పేసి వాళ్ళు అనేటోళ్ళు అట్లా చాలా మంది కాలేజ్ నేను పిచ్చోన్ లెక్క అందరి చుట్టూ తిరుగుతా ఉండే వాడేమో ఎప్పుడు అడిగినా హోల్డ్ పడ్డా ఎన్ని డాలర్లు ఉన్నాయి అందులో? అందులో అప్పుడు ఓవరాల్ గా చూపిస్తుంది $560 ఏమి ఉండే. $560 మంచిగా వచ్చింది. $100 ఏమి ఉంటాయి. ఆ డబ్బులు ఇవ్వలేదు మీ పర్సనల్ గా ఇచ్చిన అమౌంట్ అవి చెప్పొద్దు లెక్క. అంటే అప్పుడు 500 $1000 మాట్లాడుతుండా నేను సరిగా మాట్లాడట్లేదు. లైట్లో ఎందుకు ఇక ఈ ఫ్రెండ్స్ ని దగ్గర చేసుకొని బాధపడడం అంతా ఎక్కడ చూసినా ఏం కాదు, సెట్ అవుతావు, ఏదో ఒక రోజు సెట్ అవుతావు. బట్ దాని మీకు పట్టొదలకుండా ఏదో అంటారు కదా, పట్టొదలని విక్రమార్కులాగా పోరాడు. మమ్మీ డాడీతో ఎట్లా ఉంటది విష్ణు? బాగానే ఉంటాను, నో ప్రాబ్లం. నా బాపు అంటే నేనేదో జాబ్ చేయట్లేదు అంటే వీడు ఒకవేళ వీళ్ళ ఫ్యూచర్ లేకపోతే ఎట్లా, వీడు ఏమైపోతాడని బాధతో అప్పుడప్పుడు అంటాడు తప్ప మరి పెద్ద సపోర్ట్ లేకపోతే ఉండడు. అప్పుడప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తారు అనుకో మా ఊర్లకి, సినిమా వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళని అడుగుతాడు, మా వాడిని కొంచెం చూడరా ఛాన్సెస్ అటు ఇటు మూవీస్ నువ్వు అటు ఇటు పోతావు కదా, నువ్వు అటు ఇటు చేస్తావు కదా అని వాళ్ళకి పర్సనల్ గా అడుగుతారు. వాళ్ళు వచ్చి నాకు చెప్తారు మళ్ళీ. అట్లా వెనక నుంచి సపోర్ట్ ఉంటుంది డాడీది. ముందు డైరెక్ట్ రాడు. ఓకే, ముందు నుంచి రాడు, అది ఓకే. నాకు ఇంట్లో డబ్బులు అంటే నేనేమన్నా చేయడానికి డబ్బులు పెట్టాలా అంటే అమ్మ అటు ఇటు సపోర్ట్ చేస్తాడు డబ్బులకు, సాంగ్ చేసుకోండి. అదే నా స్టడీ పర్పస్ లా మా ఇంట్లో ఏం లేకున్నా బాబు నాకు అప్పు తెచ్చానే పెట్టారు. బయట 1,00,000 2 లక్షలు కోచింగ్ పోతావా, చదువుకుంటావా, ఎస్ఐ అవుతావా, నాడు వెళ్ళు పోయి ఏమైనా చెయ్యి, నేను 2 లక్షలు అప్పు చేస్తా బయట అని చెప్పి తీసుకొచ్చారు. అట్లా స్టడీ పర్పస్ లో ఫుల్ సపోర్ట్ నాన్న. ఈ సాంగ్స్ విషయంలో నాతో డైరెక్ట్ చెప్పకుండా కూడా పెద్దవాళ్ళని అంటే వీడు చేస్తున్నా కానీ వాళ్ళు చూడట్లేదు, పైకి ఎదగట్లేదు, వీళ్ళకి ఏం రావట్లేదు, వాళ్ళు పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళని ఊర్లోకి వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళ వీళ్ళు వస్తే వాళ్ళని అడిగేది, కొంచెం మమ్మల్ని చూడరా, ఛాన్సెస్ ఉంటాయి చూడు, వాడు యాక్టింగ్ చేస్తాడు, పాటలు పాడతాడు, రాస్తాడు, అన్ని చేస్తాడు, బాగుంటాడు, చూడండి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే చూడండి అని చెప్పేసి వాళ్ళని అడిగేది. అంటే వాళ్ళు నాకు చెప్పేది, మీ నాన్న మొన్న అడిగింది నన్ను అని. ఈ మ్యాటర్ ఇంతవరకు మా ఫ్యామిలీకి కూడా తెలియదు, ఇప్పుడే చెప్తున్నా. మా అమ్మకు, మా నా చిన్నన్నకి, మా పెద్దన్నకి ఎవరికి తెలియదు. చెల్లెలు లేరా? చెల్లెలు లేరు, ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. ఇక ఇప్పుడు మా చిన్న పెద్ద వాళ్ళు కూడా అనుకుంటారు, అరే నాన్నకి ఇష్టం లేదు కదా ఎందుకు అని అనేది. వాళ్ళు కూడా అన్న వాళ్ళే సపోర్ట్ ఉండే, పెద్దన్నగా చిన్న ఒకటే మాట, అరే నువ్వేం చేస్తూ ఒకటే చెయ్యి కానీ ఒక్క దాంట్లో గట్టి చెయ్యి, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు పాటలు పాడతావా, జాబ్ పోతావా, ఏదో ఒకటి చెయ్యి కానీ చేసిన దాంట్లో గట్టి చెయ్యి అన్నవాళ్ళు అనేది. కానీ అప్పుడు నాకేంటంటే ఒక్క సంవత్సరం కష్టపడదు జాబ్ కోసం, రాకపోతే చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ కోసం కష్టపడి తర్వాత కష్టపడలేను, ఇక తర్వాత స్టడీ మీద ఇంట్రెస్ట్ రాదు, చదవలేను అన్నట్టుగా ఆపోజిషన్ చూసుకునేది. ఇప్పటికీ చిన్న పెద్ద ఏమంటారు అంటే ఇన్ని రోజులు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇన్ని రోజులు నాన్న ఉండే, ఇప్పుడు లేడు. నాన్న లేడు కదా, మొన్న రీసెంట్ 1 month అవుతుంది. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడైనా లైఫ్ సీరియస్ తీసుకో. నువ్వు జాబ్ చేస్తావా లేకపోతే సాంగ్స్ అని వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకుంటా. 1 year, ఈ 1 yearలోనే నువ్వు ప్రూవ్ అవ్వాలని చెప్పేసి అంటావు. సారీ విష్ణు, అంటే నీకు 1 year టైం ఉంది ఎలా ప్రూవ్ చేసుకోవాలన్నా. అంతే. ఓకే, అంటే అన్న వాళ్ళు మంచి సపోర్ట్ అయినా విష్ణు? సపోర్ట్ ఉంటా. డాడీ లేడన్న ఒక బాధ ఉంటే వెనక నుంచి అన్న, అంటే అది ఒక పెద్ద దిక్కు, ఏదున్నా మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు. వాళ్ళకి తెలియదు, అన్న వాళ్ళకు బాపు బయట మాట్లాడేది నా గురించి, అంటే వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేయడం, వాళ్ళ మీద అడిగేది వాళ్ళకి ఇప్పటికీ తెలియదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా తెలియదు. ఇప్పుడు అనేది ఇన్ని రోజులు సిచ్యువేషన్ వేరు, ఇన్ని రోజులు నువ్వు అటు కొన్ని రోజులు చదువుకున్నావు, కొన్ని రోజులు పాట పాడిన తెలియదు, అంత అయిపోయింది, ఎంజాయ్ చేసినావు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏదో ఒకటే చెయ్యి, ఆ ఒక్కదాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏదైనా పట్టుకో, స్టడీ పోతావో స్టడీ పో, సాంగ్స్ పట్టుకో, లేకపోతే కంపెనీలో జాబ్ చేసుకుంటావో జాబ్ చేసుకో, కానీ ఏదో ఒకటే చెయ్యి ఈ 1 yearలో అని చెప్పేసి. 1 year ఇంకెన్ని నెలలు టైం ఉంది? ఇంకా ఉందా 9 months 10 months ఉందా? నా వంతు నేను సపోర్ట్ చేస్తాను నీకు 70%. థ్యాంక్ యూ. 70% నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి నేను నీకు పాటిస్తున్నా అని చెప్ప నేను. బట్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీకు నేను కొన్ని చెప్తా, ఇంటర్వ్యూ తర్వాత చెప్తా. నేను ఇచ్చినవి నన్ను ఇన్స్పైర్ చేస్తే మాత్రం నేను ఒక 4 monthsలో నేను ఒక రైటర్గా నిలబెడతాను. నేను ఇది 100% నేను మాటిస్తున్నా. ఒక రైటర్గా నేను కొన్ని ఇస్తా నీకు, వీటిలో నువ్వు ఇంకా ఆ ఉన్నదానికంటే ఇంకా డబుల్ చేయగలిగితే మాత్రం నేను ఒక రైటర్గా నిలబెట్టి నేను అనుకుంటాడానికి అయితే రెడీ. నేను సింగర్గా నేను మాట ఇవ్వ,
రైటర్ గా విష్ణు అనే వ్యక్తి ఒక నెక్స్ట్ లెవెల్ రైటర్ అనే విధంగా అయితే నేను చేస్తా. డెఫినెట్ ఈ మాట అయితే నేను ఇస్తా. ఓకేనా? నువ్వు గుర్తుపెట్టుకో, ఇది ఎన్నో నెల? ఇది 8 కదా. 2026 వరకు విష్ణు ఒక తోప్ రైటర్. అంటే నీ దగ్గర ఉన్న టాలెంట్ బట్టి, విష్ణు మనం ఎప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి నీ దగ్గర నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంది, నువ్వు రాస్తున్నావు అన్న విషయాలు నాకు తెలుసు. ఇదే ఫోక్ లో కూడా నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తే ఆ రిఫరెన్స్ లను ఇంకో రేంజ్కి తీసుకెళ్తా అంటే మాత్రం నేను 3-4 ఇస్తాను నీకు. అవిట్లా నువ్వు ప్రూవ్ చేసుకుంటే మాత్రం నేను నిలబెట్టడానికి నేను రెడీ. నేను ఈ మాట ఇవ్వగలుగుతా. ఓకేనా? డెఫినెట్ గా విష్ణు. అండ్ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు విష్ణు? మనసులో ఏమైనా దాచుకొని అన్న వాళ్ళకి కానీ కొన్ని బాధలు ఉన్నాయి విష్ణుకి, కానీ కొన్ని చెప్పుకుంటే వేరేలాగా అనుకుంటారేమో అని ఇట్లా. అట్లేమన్నా అమ్మ మంచిగా ఉంటే చాలు. అమ్మకి గాని అన్నకు గాని చిన్నన్నకు గాని ఇటు సెటిల్ అవ్వాలి ఏదో దాంట్లో. కానీ నేనైతే ఒకటి, అంటే నీకున్న టాలెంట్ కి మీ అన్న వాళ్ళు కావచ్చు, మీ ఊరు వాళ్ళు కావచ్చు, ఏదో ఒక రోజు, ఈ రోజు నిన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు, ఒక రోజు అయితే వస్తుంది నా నోట్లకే అంటున్నా, ఆ రోజు ఇడు మావోడు అని చెప్పుకునే రోజు వస్తుంది. మీ అన్న వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి మేబీ ఉంటది ఎవరికైనా, ఏ పేరెంట్స్ కైనా. ఎందుకంటే ఇప్పుడు ఎంత 27 సంవత్సరాలు నీకు? 25 కాబట్టి పెద్దోడు అవుతుండే ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్ తోని నిన్న ఆ మాట అనొచ్చు వాళ్ళు. మరే ఏదో ఒకటి సెటిల్ 100%. ఎందుకంటే మొత్తానికి లూజ్ వదిలేస్తే ఏం ఖరాబ్ అవుతాడు అన్న బాధ కూడా ఉండొచ్చు. అన్నలకు కూడా ఉంటుంది, అరే మా తమ్ముడు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను అది ఉంటుంది. కాకపోతే డాడీ లాగా కొంతమంది అన్నలు కూడా బయటికి చెప్పుకోలేరు. బట్ ఓకే, అన్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఇద్దరు అన్నలకి ఏదైనా మాట ఇవ్వాలనుకుంటున్నావు? పెద్దన్న ఆర్మీలో ఉంటాడు, చిన్నానికి హైదరాబాద్ ఉంటాడు. అమ్మ ఒక్కతి ఇంటి దగ్గర ఉంటుంది. అమ్మ ఒక్కతి బాగుంటుంది. ఇండైరెక్ట్ గా ఎవరు అమ్మ కూడా హైదరాబాద్ వస్తే బాగుండు, లేదంటే అమ్మ దగ్గర ఎవరైనా ఉంటే బాగుండు, నేనేమో ఇట్లా తిరుగుతున్నా అనే ఇంటెన్షనే కదా నీది. అనలేకపోతున్నావు అంతేనా? అంతే. అమ్మ ఒక్కతే ఉంటుంది, అన్న ఒక అన్న ఇటే ఉంటుండు, నేను ఇటే తిరుగుతున్నా, అన్న అంటే ఆర్మీలో ఉన్నాడు. మరి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా విష్ణు. చిన్నన్నకి ఇప్పుడు పెళ్లి చేసినా కూడా అన్న హైదరాబాద్కి డాక్టర్ గారు ఇక్కడే ఉంటాడు అనుకుంటాను. అక్కడ వ్యవసాయం ఎంత ఉంది ఇప్పుడు? 4 ఎకరాల. ఎవరికైనా కౌలుకి ఇచ్చేసి మమ్మీని ఇటు తెచ్చుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఒక్కతే ఉంటే ఆ ఒంటరిగా అన్ని గుర్తుకొచ్చి ఇంకా లోన్లీగా ఫీల్ అవుతుంది విష్ణు. అది ఒకటి చూడు. ఓకే విష్ణు, నేనైతే ఒక అన్నగా నీకు అంతవరకు నేను మాట ఇవ్వగలుగుతా. బట్ నీకు ఎంత టాలెంట్ ఉందో నాకు కొంతవరకు తెలుసు. నేను ఫోక్ లో నేను పెద్ద చూడలే కాబట్టి నీకు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. నాకు స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అంటే నాకు మొత్తం నువ్వు కళ్ళల్లో మీద వెళ్ళిపోతావు. అరే నేను మాట జారిన్నే, ఆ మాట నిలబెట్టుకోవాలనేది ఉంటుంది నాకు బాగా. వేరేటోళ్ళు అరే మంచోడు అనిపించుకోవడం అని చెప్తున్నారు, నాన్న ఎవ్వడు మంచోడు అనుకున్నా సరే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనేది నా ఇంటెన్షన్. మా పేరెంట్స్ అట్లా పెంచిర్రు అంటే ఎవరు మనల్ని ఏం ఇట్లా వెళ్ళాలని ఎవడు చెప్పడు, మనమే మన పేరెంట్స్ చూసుకొని వెళ్ళాలి. బట్ టైం అయితే వస్తుంది, నేను మాటిస్తున్నా. విష్ణు దగ్గర ఉన్న నాకు తెలిసిన టాలెంట్కి అయితే మా ఓడ్రా అనే టైం వస్తుంది, వెయిట్ చేయి. 2026 వరకు నేను చెప్పింది ఇంటే మాత్రమే చేయగలుగుతాను. లేదు ఇక ఊకే నేను ఎంబడగలిగిన నా ఉండే బిజీలో నేనైతే కుదరదు నాకు. నేను కొన్ని నీకు రిఫరెన్స్లు ఇస్తా, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా అంటే 100% నెక్స్ట్ తీసుకెళ్తాను ఖచ్చితంగా. డెఫినెట్ గా ఇది నా మాట, గుర్తుపెట్టుకో. అండ్ సారీ ఎమోషనల్, నేను ఇంకా దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయలే, ఇంకెక్కువ ఏడుస్తావని నేను షార్ట్ కట్ కొట్టేసిన. రైట్, విష్ణు లిరిక్ రైటర్ కమ్ సింగరు. నేను ఒక్క మాట ఇస్తా విష్ణు గురించి, ఎవరైనా పాట రాపించుకోవాలి అనుకుంటే మాత్రం సరే మీ దగ్గర డబ్బులుండి లేవనడం కాకుండా డబ్బులు లేకుండా చేయగలుగుతాడు. బట్ మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఖర్చులు ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా విష్ణుది, ఎవరైనా పాట రాపించుకోండి. మిమ్మల్ని మెప్పేయకపోతే నన్ను అడగండి, నేను ఇస్తున్న మాట. ఓకేనా? మీరు ఇచ్చినా, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు విష్ణుకి అవకాశం ఇవ్వకపోతే రేపు పొద్దున మేము ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తారు. ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నా, కాన్ఫిడెంట్గా చెప్తున్నా నేను. ఓకేనా? ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఉద్దేశించి ఎవరైనా ఫీల్ అయితే మాకేం ఫరక్ పడేది ఏం లేదు, వాస్తవాలే మాట్లాడినా వీడ. ఓకేనా? ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఫ్లెక్స్డ్గా చూడండి. బట్ ఒక మట్టిలో మాణిక్యం అండ్ ఒక కళాకారుడు. మీరే అడుగుతుంటారు కదా అన్న, ఒక రైతుకు సంబంధించిన వ్యక్తే విష్ణు. బట్ ఇలాంటి కళాకారులను మనం బతికించుకోవాలి కాబట్టి ఇంటర్వ్యూ ఫుల్ లెంత్ గా చూస్తే విష్ణు కష్టాలు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ విష్ణు, అడగంగానే ఇచ్చినావు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.